7-8 hours స్క్రీన్ పైన ఉన్న అన్నతో పాటు ఇది వెరీ గుడ్ జెంటిల్మెన్. నాగేశ్వర్, హౌ ఆర్ యూ, వాట్ కైండ్ ఆఫ్ వాట్స్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వేర్ డిడ్ యూ స్టడీ, హౌ ఇస్ ద కార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నాడు. సార్ నాకు భయమైంది, ఏమైంది అన్న, లైఫ్ స్టార్ట్ తిట్టుకోవాలి. చాలా మంది కొట్టుకున్నంత పని చేసేవాళ్ళు. కెమెరా ఆగింది అని తెలుసుతోనే మళ్ళీ ఏమన్నా ఏం సంగతి వ్యాపారాలు లావాదేవీలన్నీ మాట్లాడుకుంటారు. వాళ్ళ ఆఫర్ ఏముంటుందంటే, ఈ ఎలక్షన్స్ టైంలో మీరు చేసే పాడ్కాస్ట్లలో మా గురించి మాట్లాడకుండా ఉండడానికి ఒక రేటు, మా గురించి మాట్లాడితే ఒక రేటు. సరిగ్గా ఎలక్షన్ 3 వారాల ముందు టాటా బీజేపీకి 758 crore డొనేట్ చేశారు. అంతకు 4 వారాల ముందు సెమీ కండక్టర్ ప్లాంట్ కు 44,000 crores సబ్సిడీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ఉందనుకోండి, ఈవెన్ పబ్లిక్ లాటరీస్ కట్టినా దానికి రాజీవ్, బహిర్భూమి, ఇతర నేషనల్ హీరోస్ ఎవరు లేనట్టు. ఏదన్నా ఒక్కదానికి భగత్ సింగ్ పథకం ఉందా, సుభాష్ చంద్రబోస్ పథకం ఉందా? బీజేపీ వచ్చాక అన్ని రావుని పేరిట చేస్తే ఓట్లు వస్తే వీళ్ళ గోళ. ఏం గోల్కొండ కిలా బద్దలు కొట్టినాము మనం. ఇదే గోల్కొండ కిలా కింద బండి కట్టి 16 బండ్లు కట్టి నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యాపేట గోల్కొండ కిలా కింద నీ కోరి కడతాం కొడుకో అని కదా కొలగట్లే కదా. ఒక కాల్ రికార్డింగ్ విన్నాను నేను, ఎవరో బెదిరిస్తూ ఉంటారు. మీరు మాట్లాడుతుంటే దిస్ గర్ల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ వస్తుంది. యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే చెప్తామంటే భయపడతాను. రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ జనరల్ గా కొంచెం సెన్సిటివ్ టాపిక్. కాకపోతే నా కూతురు 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక ఎయిర్ కండిషన్ రూమ్, రాత్రి 12 o'clock దాకా ప్రిపేర్ అవుతుంటే తల్లి వేడి కాఫీ ఇస్తే తాగి, నాన్న కారులో కూర్చుని పెట్టి తీసుకెళ్లి గేట్ లోపలికి పంపించి టాటా తల్లి అని చెప్పి వచ్చిన. అక్కడే సైకిల్ మీద ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు ఒక అతను. ఆ తండ్రి రాత్రి తాగొచ్చి తల్లిని కొడితే తల్లి అన్నం వండక రాత్రి తినక అలా మేనమా సైకిల్ మీద తీసుకొస్తే ఎండల గేట్ దగ్గర నిలబడి లోపలికి పోయింది. క్వశ్చన్ పేపర్ ఒకటే, ఆన్సర్ ఒకటే ఉండగలదా? నా బిడ్డకు కార్ రిజర్వేషన్, సెపరేట్ బెడ్రూమ్ రిజర్వేషన్, ఈవెన్ రిజర్వేషన్ నా బిడ్డకు లేవా? అందువల్ల ఫిలాసఫికల్లీ రిజర్వేషన్స్ కరెక్ట్, అమలు చేసే క్రమంలో చాలా లోపాలు ఉన్నాయి. దాంట్లో డిస్ప్యూట్ లేదు, దట్ హాస్ టు బి చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రతిరోజు టీంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. కీప్ సపోర్టింగ్, టు సబ్స్క్రైబ్. రీసెంట్గా మన ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు కదా, అంటే వన్స్ ఫర్ ఆల్ అన్ని క్లోజ్ చేసుకుందాము. कि नेहरू जी से जितनी भी शिकायतें हैं उसकी भी एक सूची बना दी. Once and for all, let's close the chapter. నెహ్రూ గురించి మీరు ఏం మాట్లాడదాం అనుకుంటారు? ఒకటే రోజు కూర్చుందాం అన్ని కంప్లీట్. అంటే నేను ఐఎమ్ నాట్ ఫర్ ఆఫ్ సమ్ పార్టీ ఆర్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ సమ్ పార్టీ. ఎవరికి ఫర్గా మాట్లాడట్లేదు, ఇన్ఫ్యాక్ట్ లీడర్ గురించి కూడా మాట్లాడలేదు. బట్ ఆ స్టేట్మెంట్ ఒకటి ఏదైతే అన్నారో, స్టేట్మెంట్ పరంగా నాకు నచ్చింది అది. అంటే పార్లమెంట్ ఆస్పెక్ట్లో అంటే లీడర్ ఆఫ్ హౌస్తోనే లేకపోతే ఎక్కడ ఎవరిని ఉద్దేశించన్నారో అనేది పక్కకు పెట్టేస్తే, బట్ క్లిష్టంగా ఏ ఇష్యూస్ ఉన్నాయి ఒకటేసారి మాట్లాడేద్దాం, తర్వాత సభ నడవాల్సినట్టు నడిపించుకుందాం అనేది ఏదైతే మాట్లాడారో దట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్ సార్. అంటే ఆ సెన్స్లో కనుక మనం మాట్లాడితే, అకార్డింగ్ టు యూ ప్రజెంట్ పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ అవుతున్న చర్చలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే బాగుంటుంది, అండ్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఒకసారి పార్లమెంట్ చూడడానికి ఒక పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు. ఓకే, చూశాక వాళ్ళని విలేకరులు అడుగుతారు, హౌ డు యు ఫీల్ అని. వి విల్ నాట్ బి అలౌడ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ అవర్ స్కూల్ అన్నారు వాళ్ళు. సరిపోతుంది కదా, మీకు అర్థం పాయింట్. సో మా స్కూల్లో ఇలా బిహేవ్ చేయనియరు. ఇప్పుడే కాదు, మీ గజ్జల మల్లారెడ్డి చాలా కాలం క్రితమే రాశాడు, కలికాలపు మయసభరా ఏదిరా కర్మగాలి శాసనసభ కాదు కదా గురువరా అని. సో అందువల్ల దట్ హాస్ బికమ్, అంటే మీకు టీవీ రేటింగ్స్ ఉంటాయి కదా, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ బార్క్ రేటింగ్స్. మీరు చూడండి, పార్లమెంట్ సెషన్స్ రేటింగ్ తక్కువ ఉంటాయి. లైవ్ పార్లమెంట్ సెషన్స్ చిన్నపిల్లలు అయితే దర్శకుంటారు. సడన్గా మీరు లైవ్ పెట్టారనుకోండి, చిన్నపిల్లలు దర్శకుంటారు ఏం జరుగుతుంది. సో దట్ హాస్ అన్ఫార్చునేట్లీ నేను 8 years ఐ వాజ్ ఎ లెజిస్లేటర్. ఐ హావ్ నో కంటెంప్ట్ ఫర్ చట్టసభల పట్ల నాకేమీ ధిక్కారణ స్వభావం అంటారే, కంటెంప్ట్ ఏం లేదు. బట్ దట్ ఇస్ ద రియాలిటీ కదా. ఇప్పుడు మనకు we cannot accept the reality అంటే కష్టం. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, పార్లమెంట్ అలా జయప్రకాష్ నారాయణ్ ఆ రోజులో మాట్లాడినాడు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్. మీకు 1977లో ఒక పెద్ద బందిపోటు జనజీవన శ్రవంతిలోకి వచ్చాడు. అలా టికెట్ ఇద్దామా అని చర్చిస్తే ఫ్రెండ్ అడిగితే పార్లమెంట్లో మంచి కంపెనీ దొరుకుతుంది అన్న. అట్లా అయిపోయింది మీకు. దట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్, బట్ దట్ ఇస్ ద రియాలిటీ కదా. అదే సార్,
అంటే చూస్తూ ఉంటాం కదా, ఫ్యామిలీల మీద మాట్లాడేసి, ఇంట్లో మీద మాట్లాడేసి, తర్వాత అంటే జనరేషన్స్ గురించి మాట్లాడేసి, అసలు ఒక బౌండరీ లేకుండా మాట్లాడే రోజుల్లో మనం ఉన్నాం కదా. అండ్ బికాస్ ఆఫ్ దిస్ జనరల్గా న్యూస్ చూస్తే న్యూస్లో చెప్పేవాని కరెక్టా కాదా అని ఒక డౌట్. పొలిటీషియన్స్ని చూస్తే లీడర్ అంటే అపోజిషన్లో ఉన్నాడు ఒకటి చెప్తే, పొజిషన్లో ఉన్నారు ఇంకోటి చెప్తారు, అంటే పవర్లో ఉన్నారు ఇంకోటి చెప్తారు. సో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, వాళ్ళు తిట్టుకోవడం సరిపోతుంది. అండ్ అగైన్ ఫేమస్ సేయింగ్స్ ఉంటాయి కదా, అసెంబ్లీలో కెమెరాల ముందు కొట్లాడుకొని వెనకలికి వెళ్ళి టీ తాగుతారు ఇద్దరు కలిసి అని చెప్పి. సో అసలు ఈ క్వశ్చన్ అర్థం కదా నాకు. మీరు అడిగిన మూడిట్లో లాస్ట్ది పట్టుకుంటే నేనే టీ తాగుతున్నప్పుడు విట్నెస్లు కూడా. ఇప్పుడు ఈ మధ్య టీవీ డిబేట్లకు వెళ్ళడం లేదు, కానీ టీవీ డిబేట్లకు వెళ్ళిన మొదట్లో ఈ మధ్య ఇటీవలే ఆపేశాను. ఓకే, మీకు చాలా మంది కొట్టుకున్నంత పని చేసేవాళ్ళు. అవును, అటు కెమెరా ఆగింది అని తెలుసుతోనే మళ్ళీ ఏమన్నా ఏం సంగతి వ్యాపారాలు లావాదేవీలు అన్నీ మాట్లాడుకున్నారు. సో అందువల్ల చూసారు మీరు అడిగిన థర్డ్ క్వశ్చన్కు, ఇక మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎవరు ఇలా మాట్లాడతారు, ఎవరు అలా చూపుతారు అంటే, మీకు మార్క్ ట్వైన్ ఒక మాట అంటాడు. సో ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్ అప్పుడు అన్నాడు, అప్పుడు టీవీ లేవు కనుక, బట్ ఇన్ ఇంక్లూడ్స్ టీవీస్ మీడియా. ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్. సో యూ హ్యావ్ నో చాయిస్, వెల్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ లేదు, ఐదర్ ఇల్ ఇన్ఫార్మ్డ్ ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్. సో అన్ఫార్చునేట్లీ వెల్ ఇన్ఫార్మ్డ్కు చాయిస్ లేకుండా పోయింది. సో దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఇక పొలిటీషియన్స్ ఒకరికొకరు మాట్లాడుకుంటారు, ఎందుకంటే బికాస్ దే హ్యావ్ నో అదర్ ఇష్యూస్ టు డిఫరెన్షియేట్ కదా. ఒకే తాను ముక్కలైనప్పుడు ఏం చేయాలి? సో ఒకే తాను ముక్కలు అన్నప్పుడు క్లాత్ క్వాలిటీలో తేడా రాదు కనుక, ఓరు మీటర్ క్లాత్ ఉంటే ఓరు మీటర్ బాగుంటారు, అంతకని ఏం చేస్తారు ఇంకా. అంటే జనరల్గా క్వశ్చన్ వస్తుంది, జనరల్ క్యాజువల్ డిబేట్ అవుతూ ఉంటుంది ఆఫీస్లో. మీడియా అనేదాన్ని, అంటే న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్స్ని కానీ బిజినెస్లు కంట్రోల్ చేస్తున్నాయా లేకపోతే పొలిటీషియన్స్ కంట్రోల్ చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నేను జనరల్గా చెప్తుండే, నాకు ఒక లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే, అఫ్కోర్స్ నేను ముందు తీసుకెళ్ళలేదు, ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళతో, కానీ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఆఫర్ ఏముండిందంటే, ఈ ఎలక్షన్స్ టైంలో మీరు చేసే పాడ్కాస్ట్లలో మా గురించి మాట్లాడకుండా ఉండడానికి ఒక రేటు, మా గురించి మాట్లాడితే ఒక రేటు, ఇట్లాంటి టాపిక్లు ఏనే అనమాట మాకు. అంటే రేపు పొద్దున జర్నలిస్ట్లను కానీ, న్యూస్ ఛానల్స్ని కానీ, న్యూస్ పేపర్స్ని కానీ, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్లను కానీ నార్మల్గా ఉండనిస్తారా లేదా, అసలు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, గవర్నమెంట్ బిజినెస్? పాలిటిక్స్ వేరు కదా, వేరు కాదు కదా, బిజినెసే పాలిటిక్స్ నడిపిస్తుంది. మీకు టాటాస్ మొన్న బీజేపీకి 758 crore డొనేట్ చేశారు, సరిగ్గా ఎలక్షన్ల ముందు 3 వారాల ముందు డొనేట్ చేశారు. అంతకు 4 వారాల ముందు వారికి సెమీ కండక్టర్ ప్లాంట్కు 44,000 crores సబ్సిడీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో మీకు scroll.in ఈ స్టోరీ ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, చూడండి. సో నోబడీ హాజ్ ఈవెన్ డినైడ్ ఇట్ కదా. అంటే ఇట్స్ ఓపెన్, ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ ట్రాన్సాక్షన్, ఇట్స్ ఎ బహిరంగ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కాదు, అది డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో అందువల్ల ఫండ్ లాగానే. సో ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ క్రోనిజం కదా. అందులో టాటాస్ ఈజ్ నోన్ ఫర్ సమ్ వాల్యూస్, అయినా కూడా దట్ షోస్ హౌ ది నెక్సెస్ బిట్వీన్ బిజినెస్ అండ్ ఇట్స్ పాలిటిక్స్. ఇది ఒక్క మనం బీజేపీని అనాల్సిన అవసరం లేదు, ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ వారితో బిజినెస్ నెక్సెస్ అయి ఉంటుంది. ఇది మీకు ఎన్ఎన్ వోహ్రా కమిటీ అని యూనియన్ హోమ్ మినిస్ట్రీ పెట్టిన కమిటీ చెప్పింది, దర్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ అని. సో ఇది దుష్ట చతుష్టయము అని చెప్పి రాజకీయాలంతా దరిద్రంగా ఉన్నాయని, రాజకీయ నాయకులందరూ దుర్మార్గులని మనం అనుకోకూడదు. No politics can never be a substitute to bad politics. Right. So politics anta chedu kaadu, but there is a overwhelming bad in politics. That is an unfortunate thing about it. So appudu independent enti anedi oka challenge. Main challenge ippudu ekkada vastundi ante ee social media vachaka asalu independent journalist nu delegitimize cheyali. రైట్. డీలెజిటిమైజ్ అంటే ఏంటి? ఇప్పుడు నాగేశ్వర్ అనే వ్యక్తి నిజాయితీగా మాట్లాడతాడు అని సమాజం భావిస్తుంది కనుక ఇతను చెప్పేదానికి వాల్యూ ఉంటుంది, ఇది మా ప్రయోజనాలకు నష్టం వస్తుంది అనుకుంటే, మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అనుకుంటే దానికి కౌంటర్ చేయలేదు కదా. కౌంటర్ చేసే ధైర్యము, దమ్ము, సబ్జెక్ట్ ఉంటే కౌంటర్ చేయొచ్చు, అభ్యంతరం ఏం లేదు. కానీ సబ్జెక్ట్ ఉండక ఆన్సర్ లెక్క ఏం చేస్తున్నట్టు డీలెజిటిమైజ్ చేయాలి. డీలెజిటిమైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇతను పలానోడు పీటీఎం అని అటాక్ చేయాలి. అటాక్ చేస్తే డీలెజిటిమైజ్. సమాజం కూడా ఏమనుకుంటుంది, అందరని కాదు, సమాజంలో తమ చుట్టూ అలాంటి వాళ్ళు
ఉండే వాళ్ళకు నిజమే కావచ్చు అని కొంతమంది అని అనుకుంటారు, అందరూ అనుకోరు. అందువల్ల అల్టిమేట్గా ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఒక్కరోజు మాట్లాడలేదు కదా, కొన్ని ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. బహుశా తెలుగు టెలివిజన్ స్క్రీన్ పైన అత్యధిక సమయం మాట్లాడమని నేనే అనుకుంటా. ఐ డి నాట్ మెజర్ ఇట్, బట్ మోస్ట్ ప్రాబబ్లీ. సో అందువల్ల మొదటి నుంచి నన్ను చూసిన వాళ్ళకి నేను ఎవరో తెలుసు. అని కానీ అందరూ మొత్తం చూడరు కదా ప్రతి వీడియో. కరెక్ట్ సార్. సో ఎవరో ఒకరు ఎక్కడో చోట నమ్మే ప్రమాదం ఉంటుంది. బట్ దట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కాన్షియన్స్. నేను ఎవరి అకౌంటబిలిటీ, ఎవరి సమాధానం కొరకు, ఎవరి సర్టిఫికేట్ కొరకు మాట్లాడాను కదా. ఎవరేమనుకుంటా నాకేంది. ఈ దేశంలో శ్రీకృష్ణ పరమాత్మ పైనే నిరాపణ తెలిసారు, శవంతకమని దొంగలించాడని. సాక్షాత్తు పతివ్రతా శిరోమణైనటువంటి సీతమ్మ తల్లినే అనుమానించారు రామాయణ కాలంలో. గాంధీ మహాత్మునే చంపారు. నేనంత ఇక మీరు అంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, వీళ్ళెవరు చెప్తారు వాళ్ళెవరు చెప్తారు, ఎవరిది నమ్మాలి ప్రజలు అని. దానికి గౌతమ బుద్ధుని బోధనలు ఉన్నాయి. నేనే ఈ మధ్య మాట్లాడాను నా యూట్యూబ్ ఛానల్ కూడా. కాలాము సుత్త అంటారు దాన్ని. అంటే సుత్త అనేది పాలీ వర్డ్. అంటే మన సంస్కృతిలో సూత్రము అని ఉంటారు కదా, దానికి సుత్త అంటారు. సో ఈ సంయుక్తాక్షరాలు ఉండవు పాలీ భాషలో. సో కలాము సుత్తలో ఏమంటారు, కలాములు అని ఒక ట్రైబ్ ఉంటుంది. ఆ ట్రైబ్ దగ్గరికి బుద్ధుడు వెళ్తే కలాములు వంశీ అడిగిన ప్రశ్న అడిగారు బుద్ధుడిని. కలాములు బుద్ధుడిని అడిగిన ప్రశ్న వంశీ నాగేశ్వరిని అడిగారు. మరి ఎవరిని నమ్మాలి, వీళ్ళోడు చెప్తారు వాళ్ళోడు చెప్తారు కదా. అంటే గౌతమ బుద్ధుడు అద్భుతంగా చెప్పాడు, ఇప్పటికీ వర్తిస్తుంది మీకు నాకు. ఏమన్నాడు, ఒక పవిత్ర గ్రంథములో ఉన్నంత మాత్రానే నమ్మద్దు. ఉన్నంత మాత్రానే ఇక్కడ ఇంపార్టెంట్. ఒక మహాపండితుడు చెప్పాడని మాత్రమే నమ్మద్దు. ఒక అందరూ నమ్ముతున్నారని మాత్రమే నమ్మద్దు. అందరూ మాట్లాడుకుంటున్నారని మాత్రమే నమ్మద్దు. మరి ఎలా నమ్మాలి? ఇలా నమ్మద్దు అని చెప్తూ ఎలా నమ్మాలి అంటే మీకున్న హేతు బుద్ధితో ఆలోచించి సర్వజన హితము సర్వజన సుఖము, జనహితము జనసుఖమేదో మీరు విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పింది కూడా నమ్మవద్దు అంటాడు. నేను చెప్పినంత మాత్రాన్ని నమ్మద్దు. బుద్ధుడు చెప్తున్నాడని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మీరు హ్యావ్ యువర్ ఓన్ థింక్. అందువల్ల ఆడియన్స్ కూడా చెప్పేది ఇది, నన్ను నాగేశ్వరిని నమ్మమని నేనేం చెప్పడం లేదు. నేను చెప్పింది రైటా రాంగా మీ విచక్షణతో ఆలోచించండి, మీకే అర్థమవుతుంది కదా. అంటే మీరు సోషల్ మీడియా టాపిక్ తీసుకొచ్చినట్టు సార్, ఇప్పుడు జనరల్గా ఏపీ ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కానీ చాలా క్యాజువల్గా జరిగేది ఏంటి, ఎవరు గెలుస్తారా అంటే సోషల్ మీడియాని చూసినోడేమో ఒక పార్టీ గెలుస్తుందని చెప్తాడు, గ్రౌండ్ రియాలిటీ తెలిసినోడేమో ఏ పార్టీ గెలుస్తుందో ఒక క్లారిటీ అంచనాతో చెప్తాడు. సో ఇవాళ రేపు జనరల్గా అంటారు కదా సార్, వీ ఓట్ విత్ ఎమోషన్స్ అండ్ వీ క్వశ్చన్ ఆర్ కంప్లైంట్ విత్ వాటికల్ ఇంటెలెక్చువల్ థాట్ ప్రాసెస్ అని చెప్పి. అంటే కొన్నిసార్లు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి సొసైటీ థాట్ ప్రాసెస్ కానీ నేను బాగా విన్నా మా ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, అరే ఈ నాయకుడు తిన్నాడు కానీ పని చేస్తాడరా అంటే తినడం యాక్సెప్ట్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేసి అది తినడం అంటే లైక్ కరప్షన్ కానీ అది యాక్సెప్ట్ చేసి పర్లేదు పని చేస్తాడు లేదన్న థాట్లో ఉంటున్నావు కదా. సో సొసైటల్ ఆస్పెక్ట్లో ఓటర్ సైడ్ నుంచి ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్ హౌ షుడ్ వి థింక్ ఫస్ట్ అండ్ వాట్ షుడ్ వి థింక్. అన్ఫార్చునేట్లీ ఒకటి ఓటరే కరప్ట్ అయ్యాడు. ఈ మాట అనడానికి ధైర్యం కావాలి. ఓట్లు అడిగేవాడికి ధైర్యం ఉండదు. నేనేం ఓట్లు అడుగుతలేను కనుక ధైర్యంగా అంటున్నాను. సో ఓటర్ కూడా కరెక్ట్ అయ్యాడు, అనుమానమే లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాల్యూ సిస్టమ్ మారిపోయింది. ఒకప్పుడు నీవు ఎలా సంపాదించావు అనేది కీలకం, ఎంత సంపాదించావు అనేది కీలకం కాదు. ఇప్పుడు వాల్యూ సిస్టమ్ మారి నీవు ఎలా సంపాదించావు అంటే ద మీన్స్ ఆర్ నో లాంగర్ రిలవెంట్. ఎన్స్ డిటర్మైన్ మీన్స్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు ఎంత సంపాదించావు అన్నది కీలకమైపోయింది. దానివల్ల ఏమైంది అంటే దీన్ని తప్పు అని సమాజం భావించడం లేదు. తప్పు మీకు అందుకే చూడండి, రాజకీయ పార్టీలు ఎక్కడన్నా విరాళం ఆ డబ్బులు పంచకపోతే ధర్నాలు కూడా చేస్తారు. రాత్రి పూట తెలితో ఉంటున్నారు, ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు. ఒకప్పుడు ఈ వాల్యూ సిస్టమ్ ఇలా లేకుండే. సో ఆ వాల్యూ సిస్టంలో కూడా మనకు చేంజ్ వచ్చింది. మూడవది ఏంటంటే ప్రజలకు ప్రత్యామ్నాయం లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒకే తాను ముక్కలుగా రాజకీయాలు కనబడుతున్నప్పుడు తన స్వార్థం చూసుకుంటాడు కదా. అందువల్ల ఒక ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ లేకపోవడం కూడా ప్రజలు ఇలా బిహేవ్ చేయడానికి కారణమవుతుంది. అందువల్ల మనం కంప్లీట్గా ప్రజల్ని అనలేము, రాజకీయ నాయకులు. నాలుగవది రాజకీయ పార్టీలు కూడా ఏంటి, మీరు చాలామంది పొలిటీషియన్లు అడగండి, దే డోంట్ వాంట్ ఎ సిచ్యువేషన్ వేర్ మనీ ప్రివేల్స్.
రైట్. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తారు సార్ డబ్బు లేని రాజకీయం ఉంటే బాగుండేది అని. కానీ ఆ గంట ఎవరు కట్టాలి, ఆ రిస్క్ ఎవరు తీసుకోవాలి? ముందుగా వెనక డబ్బు పంచకపోతే ఓడిపోతారేమో. ఇప్పుడు 7 దాకా వచ్చిందంటే రాజకీయ పార్టీల కార్యకర్తలకు పనులు చేయాలన్నా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే. అంతే అంతే. పార్టీ కార్యకర్త వేరే వాళ్ళకి కాదు. సో ఆ స్థాయికి మనం డబ్బు ప్రభావాన్ని తీసుకొచ్చాం కదా. సో అందువల్ల ఇందులో ఎవరి తప్పు అంటే తలా పాపం తెలా పిడికడం. ఇంకోటి మీరు జనరల్గా ఎకనామిక్స్ గురించి బాగా మాట్లాడతారు, లేకపోతే డబ్బుల గురించి లైక్ మనీ అరౌండ్గా కూడా టాపిక్స్ బాగా అంటే లాజిక్స్ బాగా చెప్తారు కాబట్టి కెన్ యూ టాక్ అబౌట్ ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ రోజువారీగా పార్టీ తరఫున ఎంత ఖర్చు ఉంటుంది? అది స్టాండర్డ్ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏరియా. మీకు బీహార్లో ఖర్చుకు తెలంగాణ ఆంధ్రాలో ఖర్చుకు తేడా ఉంది. కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్న కేరళలో ఒక రకమైన ఖర్చు ఉంటుంది. కాంపిటేటివ్ పాలిటిక్స్ ఇంకో ఎక్స్ట్రీమ్లో ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటాయి. అందులో స్టాండర్డ్ లేదు. కానీ మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, లెక్కించడం కష్టం. నాతోని ఒక ఎమ్మెల్యే చెప్పాడు, సార్ మీకు మాకు తేడా సార్, మీరు ఉపన్యాసాలు బాగానే ఇస్తారు, మమ్మల్ని వాయిస్తుంటారు, కానీ మా పరిస్థితి ఏంటి తెలుసా సార్? మీరు ఏముంది, మీ మహబూబ్నగర్ జిల్లా మీ నియోజకవర్గం, నేను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ 3 జిల్లాల ఎమ్మెల్సీని, 3 ఉమ్మడి జిల్లాల. అవును. మీరు బస్సు ఎక్కుతారు, ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్ ఉంటుంది ఫ్రీగా. సో మీరు వెళ్తారు, మీరు వెళ్ళి అక్కడ దిగుతారు, దిగుడుతోనే ఎవరెవరు వచ్చి మిమ్మల్ని బండి మీద ఎక్కించుకుంటారు, వెనకాల బండి మీద కూర్చుంటారు, పోతారు, పొంగ టీ స్టాల్ దగ్గర ఆపి ఛాయ్ తాగుతారు మీకే. తర్వాత మీకు లంచ్ వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి లంచ్ పెట్టించి మళ్ళీ మిమ్మల్ని బస్ స్టాండ్లో దించుతారు, మీరు మళ్ళీ బస్సు ఎక్కుతారు, మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి వస్తారు. మీకు ఏం ఖర్చు ఉన్నది సార్ ఇందులో? ఇక మీరు నీతులు మా చెప్తారు సార్, మా పరిస్థితి అట్లా కాదు, మేము ఊర్లో దిగుడుతోనే మాతో పాటు 50 మంది లేకపోతే వీడేవాడు ఎమ్మెల్యేనయ్యా, వీడి వెనకాల ఒక్కడు లేడు అని చెప్పి మాకు ఓట్లు పడవు. తర్వాత మేము ఎల్లుడితోనే ఎవడు పుట్టినా డబ్బులు ఇవ్వాలి, చచ్చినా డబ్బులు ఇవ్వాలి. ఈ 50 మందికి రోజు ఒక బిర్యానీ తినిపించినా మాకు 10,000 ఖర్చు అవుతుంది, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అడిగినా. సో ఈ వాజ్ వెరీ పర్టికులర్. అంటే అది జెన్యున్ క్వశ్చనే, మనం తప్పు పట్టచ్చు కానీ బట్ దట్స్ ఎ జెన్యున్ క్వశ్చన్. జెన్యున్ క్వశ్చన్ ఎందుకంటున్నా అంటే దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ద కల్చర్ దే హ్యావ్ క్రియేటెడ్. తాము సృష్టించుకున్న రాజకీయ సంస్కృతి బాధితులు వాళ్ళు. సో అందువల్ల దాని నుంచి బయటకు రావాలి. ఇంగ్లీష్లో catch-22 సిచ్యువేషన్ అంటారే. సో దర్ కాట్ ఇన్ ఎ catch-22 సిచ్యువేషన్. సో మనం బయట ఉన్నాం కనుక ఫార్చునేట్లీ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. ఆ తాను ముక్కలం కాదు కనుక ఇలా హాయిగా బతకగలుగుతున్నాం. రైట్. అంటే వింటూ ఉంటాం కదా సార్, ఒక పార్టీ లెవెల్లో అంటే బూత్ కార్యకర్తలు కానీ అంటే వేల మంది, కొన్నిసార్లు 10,000 సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి రోజువారీగా అయ్యే ఖర్చు కోట్ల. మనకు యావరేజ్గా ఒక బీఆర్ఎస్కో లేకపోతే ఒక కాంగ్రెస్కో లోకల్గా స్టేట్ లెవెల్గా ఎవ్రీడే ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కేస్తే కోట్లలో రోజుకి ఖర్చు ఉంది. మరి పార్టీ ఫండ్ అని చెప్పి అట్లా ఇట్లా అది కాకుండా ఇంకెక్కడి నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి అనే మీకు జనానికి పంచిన ప్రతి పైసా జనం దగ్గర తీసుకుంది. ఏమున్నది అందులో డౌట్ ఏముంది? 10 రూపాయలు పంచారంటే 100 రూపాయలు దోచుకుంటే 10 రూపాయలు పంచుతారు కదా. దాంట్లో నాట్ నీకు అప్పుడు మీరు చేపత్తి వేసి పాలు పోసి మరిగిస్తే దాని తర్వాత ఫిల్టర్ చేస్తే ఇంత పత్తా కూడా బయటకు వస్తుంది కదా. మిగతాదే టీ, ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక 10 రూపాయలు జనానికి 10 రూపాయలు టీ పంచారంటే 100 రూపాయల పత్తా కూడా అందులో ఫిల్టర్ కావాల్సిందే. ఇట్ విల్ గో టు డిఫరెంట్ పీపుల్ కదా. మీకు ఇది రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో అన్నాడు, 1 రూపీ గవర్నమెంట్ ఖర్చు పెడితే 18 నెంబర్ చెప్పాడు, ఐ డోంట్ కరెక్ట్లీ రిమైంబర్ 18 పైసలు చెప్పాడు, ప్రజలకు వచ్చారు 18 పైసలు జరుగుతుంది అని. సో దట్ ఇస్ ద రియాలిటీ కదా. వా. అండ్ అంటే ఈ మధ్యలో కొంచెం బర్నింగ్ క్వశ్చన్, బికాస్ ఆల్రెడీ తెలంగాణ గురించి మాట్లాడితే 2 ఏళ్ళు అయింది ఆల్రెడీ గవర్నమెంట్ మారి. సో అంటే ఎవరిని అడిగినా నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి గారు వస్తారా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇఫ్ యూ ఆస్క్ యూ దట్ క్వశ్చన్, అంటే బికాస్ మీ అనాలిసిస్ కానీ మీ అనాలజీ కానీ కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, మిమ్మల్ని ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు అండ్ కేసీఆర్ గారు మళ్ళీ పవర్లోకి వస్తారా? 3 ఏళ్ళ తర్వాత మీ బీపీ ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా? మీ క్రియాటనైన్ ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా? రైట్, చెప్పలేము. మీ డయాబెటిక్ షుగర్ లెవెల్, బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉంటుందో చెప్పగలుగుతారా? చెప్పలేము. మీ శరీరం నుంచి మీరే చెప్పలేకపోతే రేవంత్ రెడ్డి గురించి ఎవరు చెప్తారు? అయితే ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే దేర్ ఆర్ పాలిటిక్స్లో మనకు అర్థం కావాల్సిన వంశీ, దేర్ ఆర్ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని ఇంగ్లీష్లో ఒక వండర్ఫుల్ ఈడియం ఉంది. అంటే ఒక కప్పు నీ పెదవిని తాకే లోపల ఎన్నో స్లిప్లు ఉంటాయి. పాలిటిక్స్ ఆర్ డిటర్మైన్ బై ఏ కాంప్లెక్స్ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీకు జూబ్లీ బై ఎలక్షన్ తీసుకోండి, 1 వీక్ ముందు వరకు కూడా బీఆర్ఎస్ వాజ్ లీడింగ్.
అన్ని సర్వేలో అది అందరికీ తెలుసు. ఎవ్రీబడి యూఆస్ కాంగ్రెస్, యూఆస్ బీఆర్ఎస్ అందరూ చెప్తారు అది. దేర్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్, నో బడీ కెన్ క్వశ్చన్ ఇట్. సో 1 week బిఫోర్ వరకు కూడా 5 to 6% మీకు గ్యాప్ ఉండే. బీఆర్ఎస్ వాజ్ లీడింగ్. ఇనీషియల్గా అయితే బీఆర్ఎస్ వాజ్ లీడింగ్ బై ఓవర్ 10%. లాస్ట్ 1 weekలో టేబుల్స్ టర్న్ అయిపోయాయి. నేను ఒక వీడియోలో హెడ్లైన్ పెట్టాను, చివరి నిమిషంలో సీన్ మారిందా, కాంగ్రెస్ దే గెలుపా అని. ఇది ఎప్పుడు పెట్టానంటే కౌంటింగ్ ముందు, ఎలక్షన్ అయిన రోజు ఈవినింగ్ పెట్టాను, మీకు ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందే. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో అందువల్ల అలా దేర్ ఆర్ హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే డిస్కంటెంట్ బాగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కానీ డిస్కంటెంట్ 2 రకాలుగా ఉంటుంది, మేనేజబుల్ డిస్కంటెంట్, అన్మేనేజబుల్ డిస్కంటెంట్ అని. ఇప్పుడు పాలిటిక్స్ను మన హ్యూమన్ బాడీతో పోలిస్తే మన బాడీలో ఫ్యాట్ పెరిగింది. ఒక దశ వరకు మేనేజబుల్ ఫ్యాట్ అది. నువ్వు డయట్ సరిగా మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ తగ్గిపోతుంది. ఇంకో లెవెల్ దాటితే నువ్వు ఎంత చేసినా తగ్గదిగా. ఇక ఆమె లేకుండా సర్జరీ చేసుకుంటే కూడా మళ్ళీ వస్తుందేమో. సో షుగర్ లెవెల్ అంతే. ఒక స్టేజ్ వరకు విత్ డయట్ అండ్ ఫుడ్ విత్ ఎక్సర్సైజ్ యూ కెన్ కంట్రోల్ ఇట్. సో పాలిటిక్స్ కూడా ఏమవుతుంది, డిస్కంటెంట్ కూడా ఒక స్టేజ్ వరకు మేనేజబుల్ డిస్కంటెంట్. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన బాగా డిస్కంటెంట్ ఉంటే, బట్ దట్ వాజ్ మేనేజబుల్ డిస్కంటెంట్. మేనేజబుల్ ఎలా, ఇక బై హోస్ట్ ఆఫ్ థింగ్స్, పొలిటికల్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, పోల్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, కాస్త ప్రజల్లో ఏ గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడం కావచ్చు. దర్ ఆర్ సెవరల్ వేస్ హౌ డిస్కంటెంట్ కెన్ బి మేనేజ్ కదా. అందులో ఇది బై ఎలక్షన్ కదా. మా పనామని అడిగాను మన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు, ఏ పార్టీకి ఓటేస్తారంటే ఇక ఆటోగరు ఇటోగరు ఉంటే ఏమొస్తుంది సార్, పల్లెట్లయితుంది అన్నారు. ఆటోగరు ఇటోగరు అంటే ఎంత బ్యూటిఫుల్ పొలిటికల్ అనాలిసిస్తో పెద్ద పెద్ద రాజకీయ పండితులు చేసే విశ్లేషణ ఒక్క సెంటెన్స్లో చెప్పింది. ఆటోగరు ఇటోగరు ఉంటే ఏం లాభం సార్ అన్నది. అంటే అర్థం ఏంటి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉండగా మా ఊర్లో సర్పంచ్ ఇంకో పార్టీ ఉంటే ఏమొస్తుంది సార్ అన్నది. సో జూబ్లీలో కూడా అదే పని చేసింది, ఆటోగరు ఇటోగరు. సో అంటే మీకు అందువల్ల 3 years తర్వాత ఏమి జరుగుతుందో, ఏ పరిణామాన్నైనా ఎవరు చెప్పగలుగుతారంటే ఆయా పార్టీలు చెప్పగలుగుతాయి. కాంగ్రెస్ వాళ్ళు అడిగాను కంటే మేము 2028 ఏందండి, 38లో కూడా మేము గెలుస్తామంటారు. బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు అనుకో 28 దాకా ఎందుకు, 26లో ప్రభుత్వం మారుతుందని చెప్తారు. లేదంటే జ్యోతిష్యులు చెప్పాలి. నైదర్ ఐఎమ్ ఏ పొలిటికల్ మ్యాన్ నార్ ఏ జ్యోతిష్యం, అస్ట్రాలజర్. సో నేను ఎందుకు చెప్పాలి 3 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందని. సరే, ఈ క్వశ్చన్ కొంచెం ఓపెన్ అనేది ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడితే, సో మీ వాట్ యు కాల్ కాంట్రిబ్యూషన్ కానీ మీ రిలేషన్ విత్ ఓయూ గురించి మాట్లాడితే, అంటే ఆ సెన్స్లో అడిగితే మిమ్మల్ని, నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తు, అంటే ఓపెన్గా ఉంటుంది కాబట్టి, గేట్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి, ఓపెన్ యూనివర్సిటీ లాంటిది కాబట్టి అక్కడికి వనభోజనాలకు వెళ్ళేటోళ్ళం మేము ఫ్రెండ్స్తోని, లేకపోతే ఫ్యామిలీస్తో. తప్పే తెలుసు, అంటే అక్కడ కల్చర్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టు ఉంటుంది అది. అండ్ ఇష్టం వచ్చినట్టు రౌండ్స్ కొట్టేటోళ్ళం, వాకింగ్కి, క్రికెట్కి, ఏది పడితే దానికి వాడుకునేటోళ్ళం. దాని వాల్యూ తెలిసేది కదా మాకు యాజ్ కిడ్స్. కొంచెం పెరిగిన తర్వాత అర్థమయ్యేది, అరే యూనివర్సిటీ అంటే ఇది దేనికోసం వాడతారు, సరే ఓపెన్ గేట్లా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడొద్దు దాన్ని అని కొంచెం ఆ కార్యకలాపాలు తగ్గించుకోవడం అలాంటివి వింటూ వస్తున్న తర్వాత రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశారు, 1000 crores ఏదో అనౌన్స్ చేసి అమౌంట్. సెకండ్ టైం కూడా వెళ్ళినట్టున్నారు మొన్న. సో అప్పుడు ఆలోచిస్తే క్యాజువల్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్ వచ్చింది, అరే 1000 crores అనౌన్స్ చేశారంట అనగానే ఫస్ట్ థింగ్ 1000 crores అంటే లాస్ట్కి వచ్చేసరికి అది 300-400 crores వస్తుంది, మిగిలినంత తినేసి ఉంటారు, మీరు ఇందాక అన్నట్టు తినేస్తారు పైన వాళ్ళు అనే డిస్కషన్ వచ్చింది. బట్ యాజ్ అంటే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఆ ప్రొఫెసర్ కానీ, లేకపోతే యూ ఆర్ ఫ్రమ్, అంటే అక్కడ మీ పిహెచ్డీ కూడా అక్కడే కదా సార్, పొలిటికల్ సైన్సెస్? నేను పిహెచ్డీ ఉద్యోగం చేస్తున్నా అక్కడే. సో పిహెచ్డీ నుంచి కూడా మీరు అక్కడే ఉన్నారు, అంటే మాస్టర్స్ నుంచి అక్కడే. సూపర్. సో ఆ సెన్స్లో కనుక మనం మాట్లాడితే ఓయూకి ఈ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఈ ఫండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్? సర్టన్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే మోడర్న్ ల్యాబొరేటరీస్ నిర్మించాలన్నా, ఆధునికమైన ఈ మీకు ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నా, ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలన్నా డెఫినెట్గా మనీ ఈజ్ రిక్వైర్డ్. బిల్డింగ్స్ కట్టడమే కాదు, మోడర్న్ టెక్నాలజీని చేయాలి అనుకుంటే కంపల్సరీగా యూ నీడ్ మోడర్న్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ కదా, ముఖ్యంగా సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగంలో. సో ఇవాళ ఒక సిస్టమ్ కొంటేనే ₹1,00,000 అవుతుంది. సో అందువల్ల మనీ అవసరం అనే దాంట్లో డిస్ప్యూటే లేదు. అందులో ప్రతిసారి 1000 crores ఇస్తే 300 crores కావాలని రూలేం లేదు. దట్ నీడ్ నాట్ ఆల్వేస్ బి ట్రూ. సో దేనికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల 1000 crores ఒక యూనివర్సిటీ ఒక గ్లోబల్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా పెట్టాలి అంటే
మనీ అవసరం, కానీ మనీ ఎలోన్ విల్ నాట్ క్రియేట్ యూనివర్సిటీస్. అది మనీ ఈజ్ ఎసెన్షియల్, కాదని డిస్ప్యూట్ లేదు. అందుకే ఇప్పుడు మీకు సివి రామన్ నోబెల్ బహుమతి వచ్చినప్పుడు ఆయన ఎన్ని కోట్ల ల్యాబొరేటరీలో పనిచేశాడు. సివి రామన్ ఒక్కనికే మీకు సైన్స్లో ఇండియాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆఫ్టర్వర్డ్స్ మనకి ఇండియాకు ఫ్రీడమ్ వచ్చాక నోబెల్ ప్రైజ్ లేదు. సో మీకు అబ్దుల్ కలాం మిసైల్స్ తయారు చేసినప్పుడు ఎంత క్రియేట్ చేశాడు, అదెంతకు మనిషి. ఇప్పుడు గూగుల్ ఎక్కడ క్రియేట్ అయింది? ఒక గరాజ్లో క్రియేట్ అయింది, అంటే ఒక కార్ షెడ్లో క్రియేట్ అయింది. మొన్న రేవంత్ రెడ్డి యూనివర్సిటీ వెళ్ళినప్పుడు అది ఉదాహరణ కూడా చెప్పాడు, మీకు గూగుల్ కార్ షెడ్లో తయారైంది అని. మీకు బే ఏరియాలో చాలా పెద్ద పెద్ద వండర్ఫుల్ కంపెనీస్ కార్ షెడ్లో. సో అందువల్ల మనీ ఈజ్ ఎసెన్షియల్, బట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇస్ మైండ్స్, మనీ కాదు. నేను నా యూట్యూబ్ ఛానలే పెట్టాను, నేను ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు దాని మీద. జీరో ఇన్వెస్ట్మెంట్, అబ్సల్యూట్లీ జీరో, డే వన్ నుంచి జీరో. మరి నేను ఐ హ్యావ్ క్రియేటెడ్ సచ్ ఏ హ్యూజ్ ఆడియన్స్ బేస్ కదా. సో అందువల్ల మనీ అవసరం, బట్ మనీ ఆల్వేస్ డస్ నాట్ మేక్ థింగ్స్. యూ నీడ్ ఐడియాస్, యూ నీడ్ లీడర్షిప్, యూ నీడ్ ఇన్నోవేషన్, యూ నీడ్ ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఇవన్నీ కలిపితే ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ అవుతాయి. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ బిల్ట్ బై మనీ, మనీ ఈజ్ ఎసెన్షియల్ టు బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్. రైట్. అండ్ ఈ మూమెంట్ పాలిటిక్స్ కోసము యూనివర్సిటీస్ని వాడతారు అనే ఒక ఒపీనియన్ మీద, ఆర్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడానికి మ్యానిపులేట్ చేసి వాడతారు. మేజర్లీ ఇప్పుడు మనము తెలంగాణ మూమెంట్ అప్పుడు చూసినా, లేకపోతే రీసెంట్గా ఆయన వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం యాజ్ అ సీఎం వచ్చినప్పుడు, నెక్స్ట్ టైం నేను వితౌట్ సెక్యూరిటీ వస్తా, లెట్ దెమ్ ప్రొటెస్ట్ వాట్ ఎవర్ ది వాంట్ టు వాస్ దే కెన్ ఆస్క్ అని. సో అంత ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు, అంటే ఇన్ దాట్ ఆస్పెక్ట్ స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేయడం మీద మీ ఒపీనియన్ సార్? అంటే నీడ్ నాట్ నెసెసర్లీ బి మ్యానిపులేషన్ కదా. ఇప్పుడు యూనివర్సిటీస్లో రాజకీయాలు లేకపోతే ఎక్కడుంటే రాజకీయాలు నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఆ యంగ్ మైండ్స్ పాలిటిక్స్ గురించి ఆలోచించకపోతే హూ విల్ థింక్ అబౌట్ ఇట్? రైట్. మీకు ఆంధ్ర యూనివర్సిటీ రాజకీయాల నుంచే కదా వెంకయ్య నాయుడు పుట్టింది. ఉస్మాన్ సిటీ రాజకీయాల నుంచే జైపాల్ రెడ్డి పుట్టాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రాజకీయాల నుంచే సీతారాం యేచూరి పుట్టాడు. సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ పొలిటీషియన్స్ ఆఫ్ ఆల్ యూస్. ఇప్పుడు మీకు 3 ఉదాహరణలు చెప్పాను, ఒకరు రైట్, ఒకరు లెఫ్ట్, ఒకరు సెంట్రిస్ట్. ఈ ముగ్గురు ఎక్కడి నుంచి పెట్టారు? ఇలా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా ఎక్కడి నుంచి పెట్టారు? వీళ్ళంతా యూనివర్సిటీ కదా. మీకు ఈవెన్ బీహార్లో ఉన్న ఇప్పుడు అగ్రనేతలంతా పాట్నా యూనివర్సిటీ నుంచే పుట్టారు. రైట్. సో యూనివర్సిటీస్ క్రియేట్ లీడర్స్. సో యూనివర్సిటీస్కి రాజకీయాలు ఉండొద్దు అనుకుంటే పొరపాటు. సో ఇక మ్యానిపులేషన్ అంటవా యూనివర్సిటీలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది, అంతటా ఉంటుంది మ్యానిపులేషన్. ఎప్పుడు కూడా ఒక దాన్ని మనం నెగిటివ్ యాంగిలే చూడకూడదు. దేర్ ఆర్ పాజిటివ్ యాంగిల్స్ ఆల్సో. ఇప్పుడు మ్యానిపులేట్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు, కానీ ఆ కాన్షియస్నెస్ యూనివర్సిటీస్ ఉండేది ఏంటంటే ఫ్రీ థింకింగ్ ఉంటుంది, ఒక ఐడియలిస్టిక్ ఆలోచన ఉంటుంది. ఆ ఏజ్ ఇట్స్ అ ప్లేస్ వేర్ ఐడియాస్ కన్ఫ్రంట్. రైట్. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ఐడియాస్ ఫ్లరిష్ ఆల్సో. మేమందరం యూనివర్సిటీస్లోనే మా రాజకీయ చైతన్యాన్ని పురుడు పోసుకున్నది. అంతకుముందు రాజకీయాల గురించి తెలుసు, కానీ ఒక యాక్టివ్ పొలిటికల్ ఐడియాస్ ఇంక్యుబేట్ అయింది యూనివర్సిటీస్లోనే. అందువల్ల అండర్ ఎస్టిమేట్ చేయడం. ఉస్మాన్ సిటీ వందే మాతరం మూమెంట్ లాంటి గొప్ప ఉద్యమాలు కూడా నడిచాయి ఉస్మాన్ సిటీలో. మీకు నక్సలైట్ ఉద్యమానికి ఒక రకంగా క్రాడిల్లాగా కూడా పనిచేసింది. సో తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమానికి పనిచేసింది. దేర్ ఆర్ ఆల్వేస్ మిస్యూజ్ ఎక్కడైనా. అందువల్ల యూజ్, అబ్యూజ్, మిస్యూజ్ ఉంటుంది. కానీ మిస్యూజ్, అబ్యూజ్ ఉంది కదా అని యూజ్ను మనం ఇగ్నోర్ చేయకూడదు కదా. కరెక్ట్. అంటే చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, పిల్లల్ని పాడు చేస్తున్నారు అనే మాట వింటున్నప్పుడు ఐ థాట్ ఐ టేక్ యువర్ ఒపీనియన్ అని. అంటే పిల్లలు మీరు టీవీలను చూసి కూడా పిల్లలు పాడవుతున్నారు, టీవీలు నిషేధిస్తామా? మొబైల్ ఫోన్లు చూసి పిల్లలు పాడైపోతున్నారు, మొబైల్ ఫోన్లు నిషేధించుదామా? సో పిల్లలు పాడవుతున్నారని చెప్పి మొబైల్ ఫోన్లు, టీవీలు నిషేధిస్తే ఆధునిక సమాజం ఉంటుందా? పాడు కాకుండా ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి తప్ప, పాడవుతుందంటే ప్రధానికి అవుతుంది కదా. దట్స్ నాట్ ఎ సొల్యూషన్ టు ఇట్. కరెక్ట్. అండ్ మీ క్వాలిఫికేషన్కి వస్తే సార్, బీఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం, పిహెచ్డి ఇన్ పొలిటికల్ సైన్స్. అంటే మీ జర్నీలో ఈ షిఫ్ట్స్తో పాటు మీ అంటే ఇనీషియల్ జర్నీలో నేను బాగా అర్థం అనుకున్నది 1984లో కదా సార్ మీరు యాజ్ అన్ ఇంటర్న్ యూ జాయిన్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. అంటే నేను ఇంకా దానికి మీరు అన్నదానికి బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిజం, పొలిటికల్ సైన్స్ డాక్టరేట్, ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్. అది కూడా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బిట్స్లో. రైట్. అది 83, 84 ఐ వాజ్ డూయింగ్ మై జర్నలిజం. రైట్.
సో అందువల్ల 84లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. అండ్ దట్ సేమ్ ఇయర్ అదే ఇయర్లో కదా ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ అయింది. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఆ పీరియడ్‌లోనే మీకు అక్టోబర్ 31st. యాహ్! ఆ పీరియడ్‌లోనే మీకు నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. నేను ఆఫీస్ నుంచి వచ్చి శంకర్మఠ్ దాకా వచ్చాను. అప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఉండే. సో శంకర్మఠ్ దాకా వచ్చాక ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు ఇవేవి లేవు కదా. సో శంకర్మఠ్ వచ్చాక మా న్యూస్ ఎడిటర్ ఆడ బస్ స్టాప్ దగ్గర కలిశాడు. యూ సీన్ ద న్యూస్, చూసావా ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిందని చెప్పాడు. సో తర్వాత నేను ఇందిరాగాంధీ అసాసినేట్ అయినప్పుడు ఫస్ట్ టైం నేను ఐ స్పోక్ ఇన్ బిఫోర్ దూరదర్శన్. టీవీ కెమెరాలు మార్చుకోవడానికి ముందుకు టీవీ క్రూ వచ్చింది అప్పుడే. చేది స్టూడెంట్స్ రియాక్షన్ తీసుకుంటుంటే ఎవరు ముందుకు రాలే. నేనే ఫస్ట్ ముందుకు వచ్చి ఇందిరాగాంధీ అసాసినేషన్ పైన మాట్లాడాను. సో మేము యాక్చువల్గా ఇందిరాగాంధీ కలిసాం 83-84లో బీసీఏ చేసేటప్పుడే. జర్నలిస్ట్ స్టూడెంట్ వీ వెంట్ టు ఢిల్లీ టూర్. ఢిల్లీ టూర్లో వీ వర్ ద లాస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉస్మానియా జర్నలిస్ట్ స్టూడెంట్స్ టు మీట్ ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ నేను అప్పుడు ఆ రోజుల్లో ఏదో నాకు గుర్తులేదు సరిగ్గా, కానీ క్వశ్చన్ కూడా అడిగాను. సో అందువల్ల దాట్ వాజ్ ది ఇన్సిడెంట్ ఐ స్టిల్ రిమెంబర్ ఎఫ్రెష్. రైట్. అండ్ అంటే మీరు బయట నుంచి చూసినప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ కానీ యాజ్ అ లెర్నింగ్ ప్రొఫెషనల్ లాగా అంటే ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అని ఒక చిత్రం ఉంటుంది కదా సార్, దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. మీరు యాజ్ అ లెజిస్లేటర్ అంటే ఎమ్మెల్సీ లాగా అయిన తర్వాత వాట్ వాజ్ ది డిఫరెన్స్ ఆర్ వాట్ వాజ్ దట్ యూ అబ్జర్వ్డ్? నిజంగా మీరు అనుకున్నట్టు ఉండిందా మీకు ఇచ్చిన పవర్ కానీ? వాజ్ ఇట్ ద సేమ్? అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? పవర్ ఉంటుందని అనుకోలేదు కనుక పవర్ లేదని బాధపడలేదు. అసలు ఇది ఎవరు బాధ లేదా? అసలు ఐ న్యూ వాట్ ఈస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. తెలియని వాడైతేనేమో అక్కడ ఏదో ఉన్నదనుకొని ఊహించుకొని పోతాడు. నాకు ఐ నో డెమోక్రసీ హౌ ఇట్ వర్క్స్, ఐ నో ద అప్పర్ హౌస్ లిమిటేషన్స్, దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొఫైల్ ఏందో తెలుసు కనుక నేను ఎందుకు నిరాశ చెందుతాను, నాకు అవసరమే లేదు. ఐ నో ద లిమిటేషన్స్ ఆఫ్ దట్ హౌస్. అది మన ప్రజాస్వామ్యంలో పెద్దల సభకు ఉండే పరిమితులు తెలుసు, గౌరవం తెలుసు. అందువల్ల ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు, అసంతృప్తి అనేది. నేను ఐ వాంటెడ్ ఏ లెజిస్లేచర్ టు బి ఎట్ ఎనదర్ ప్లాట్ఫామ్ టు ఆర్టికులేట్ పీపుల్స్ కన్సర్న్. ప్రజల కన్సర్న్స్ను మీడియా ద్వారా, ప్రజా వేదికల ద్వారా, పౌర సమాజ వేదికల ద్వారా, పబ్లిక్ డొమైన్లో ఎలాగైతే నా పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేశానో లెజిస్లేచర్లో కూడా అదే పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేద్దామని వెళ్ళాను. 8 ఏళ్ళు సమర్థవంతంగా ప్లే చేశాను. ఇక దాంతోనే నేనేదో పవర్ ఉంటుంది నాకు, ఐ కెన్ డిసైడ్ అండ్ డిఫైన్ అండ్ డెస్టినీ ఆఫ్ ద పీపుల్ అని నేనేమి అనుకోలేదు కనుక నాకు ఆ బాధ కూడా ఉండదు కదా. ఐ నో ద లిమిటేషన్స్. కెన్ యు టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ అంటే మీ 8 years జర్నీలో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కుడ్ అచీవ్ అన్నది ఏమైనా మాట్లాడచ్చా? అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉండేటువంటి లిమిటేషన్స్ మనకు అర్థం కావాలి. ఎమ్మెల్సీకి ఉండే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ 6 ఎంపీ సీట్లకు సమానం, కరెక్ట్, 45 ఎమ్మెల్యే సీట్లకు సమానం. ఏం అచీవ్ చేస్తాం? అసలు అది అచీవ్మెంట్ వేదిక కాదు, అది ఎక్స్ప్రెషన్ వేదిక. మనము చట్టసభల రూపకల్పనలో ఒక భాగస్వామి కావడం, ప్రజల సమస్యలు లేవనెత్తడం, దానికి ఉండే పరిమితమైన అవకాశం ఇంతే. సో పబ్లిక్ డిస్కోర్స్లో, పబ్లిక్ డిబేట్లో యూ కెన్ ఇంటర్వ్యూ, అంతే తప్ప నువ్వు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఏమి దేశాన్ని ప్రభావితం చేశారని చెప్పగలరా? ఎవరము చెప్పలేము. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు మంత్రివి కాదు. ఆఖరి నువ్వు ఎమ్మెల్యే అన్నా ఒక శాసనసభ నియోజకవర్గానికి ఒక రకంగా ఎంపరర్. ఎమ్మెల్సీకి ఏముంటుంది? ఐ రిప్రజెంటెడ్ గ్రాడ్యుయేట్స్. 45 ఎమ్మెల్యే చేయలేకపోయి నాగేశ్వర ఒక్కటి చేస్తాడా? లిమిటెడ్గా నీకు కన్సర్న్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, డ్రాప్ అండ్ డ్రాప్ మిక్స్ అని వచ్చింది కదా సార్, అంటే మన కాంట్రిబ్యూషన్ ఏముండింది అన్న సెన్స్లో అదే అంటున్నాను. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఎమ్మెల్సీగా నేను హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్, నేను కౌన్సిల్లో ఎంటర్ అయ్యేంత వరకు రంగారెడ్డి జిల్లాలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సింగిల్. 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 160 ఇంజనీరింగ్ కాలేజీలు అప్పటికి, ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. హోమ్ మినిస్టర్స్ పెద్ద పెద్ద మంత్రులంతా ఆ జిల్లా నుంచి వచ్చారు. నేను ఎన్నికల క్యాంపెయిన్లో తిరుగుతున్నప్పుడు ఇట్ స్ట్రక్ మీ, అన్యాయం కదా అని. గవర్నమెంట్లో ఒక కౌన్సిల్లో రోజు చర్చ నడుస్తుంటే 3,300 crores రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్మితే రెవెన్యూ వచ్చిందని చెప్పింది. నేను వెంటనే లేచి 3,300 కోట్లు మా జిల్లా భూములు అమ్మి సంపాదించారు కదా, 3 కోట్లు పెట్టి ఒక డిగ్రీ కాలేజ్ పెట్టలేరా అన్నారు. అంటే కౌన్సిల్ అంతా ఆశ్చర్యమైంది. రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఏంటది, నోబడి న్యూ దట్ ఆల్సో. అప్పుడు నేను కౌన్సిల్లో హెచ్చరించాను, మీరు గనక రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెడతామని ప్రకటించకపోతే నేను రిజైన్ చేసి వెళ్ళి
ట్యాంక్ బండ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ముందు నిరాదీక్ష కూర్చుంటాను ఇది అన్నారు అని ఓపెన్ కౌన్సిల్లో ఛాలెంజ్ చేశాను. ఓ చేసిన 35 minutesలో రోషే గారు వెళ్ళి రాజశేఖర రెడ్డితో మాట్లాడి ఈ కేమ్ బ్యాక్ టు ద కౌన్సిల్ అండ్ సెడ్ మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని. అప్పటి వరకు గవర్నమెంట్ పాలసీ ఉండే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెట్టకూడదని. దట్ పాలసీ వాజ్ చేంజ్డ్. సో దాని తర్వాత మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100 డిగ్రీ కాలేజ్ అంటే అప్పటిదాకా ఒక సీలింగ్ గవర్నమెంట్లో డిగ్రీ కాలేజ్ ఇక్కడ పెట్టకూడదు అని. ఒక్క రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజ్ సాధించానన్న సంతృప్తితో పాటు ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రంలో 100 డిగ్రీ కాలేజీలు సాధించాను. 100. ఇంకో ఉదాహరణ చెప్తాను. నేను యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు అక్కడ ప్రాబ్లం. మాకు టెంపరీ ఉద్యోగులు ఉంటారు, వారికి పాపం ఎంత కన్సాలిడేటెడ్ పే ఉంటుంది, వాళ్ళకు పెరగదు శాలరీ, లీవ్లు ఉండవు, ఏముండవు. సో వాళ్ళను టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ యాక్చువల్గా పర్మనెంట్ చేయాలని కొట్లాడాం, అది సాధ్యం కాలేదు. టైమ్ స్కేల్ అంటే వారికి బెటర్ శాలరీస్ ఇచ్చారు. ఒక ఉస్మానియాలోనే ఒక 1500 మందికి బెనిఫిట్ అయింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల మందికి బెనిఫిట్ అయింది. ఒక రెండో ఉదాహరణ చెప్పాను. అంటే ఒక కౌన్సిల్లో చేసిన కృషి వల్ల కొన్ని వేల మంది విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ స్టాఫ్కు నీకు శాలరీస్ పెరిగి వాళ్ళ జీవితాల్లో కాస్త మెరుగైన వాతావరణం వచ్చింది కదా. మూడో ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ ఏ కేటగిరీ స్టేటస్ అప్పటికే రీచ్ అయింది, కానీ అన్ఫార్చునేట్లీ ఎవరు పట్టించుకోలేదు. ఏ కేటగిరీ స్టేటస్ అంటే వారికి 30% హెచ్ఆర్ఏ ఉంటుంది. సో ఎంప్లాయీస్. సో అంటే దానికి ఇంత క్రైటీరియా ఉంటుంది, పాపులేషన్ ఇంత అదంతా. మీకు అప్పటికి బెంగళూరుకు అచీవ్ అయింది, కానీ బెంగళూరుకు కానీ హైదరాబాద్కు ఏ కేటగిరీ రాలే. నేనే ఆ కౌన్సిల్లో రైజ్ చేసి అప్పటి వరకు మంత్రులకు కూడా తెలియదు అది. సో అదేంటి అంటే నేను రాజశేఖర రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీకు వెంటనే రాజశేఖర రెడ్డి ఫైల్ మూవ్ చేశాడు, వచ్చింది. 4వ ఉదాహరణ చెప్తాను. మీకు మా నైబర్ ఉండే అతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ప్రొడక్ట్. సో ఆయన నాకు ఒక రోజు వచ్చి, సార్ ఇట్లా NID కర్ణాటకలో పెడదాం అనుకుంటున్నారు, కానీ కర్ణాటకలో ల్యాండ్ ప్రాబ్లం వచ్చింది సార్. సో మనం కనుక ఇక్కడ అడిగితే సాధ్యం అవుతుంది అని అన్నాడు రాకేష్ అని. సో ఈ వాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ NID. సో నేను వెంటనే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి చెప్తే అప్పుడు కేవి ప్రతాప్ అని ఇప్పటికి కూడా ఆంధ్రాలో డీజీపీగా డీజీపీ హోదాలో ఉన్నాడు, ల్యాండ్ ఆర్డర్ డీజీపీ కాదు. ఆయనకు వెళ్ళి చెప్పాను, ఆయన చెప్పండి, ఆయన ఈ విల్ టేక్ ఇట్ అప్ అని చెప్పాడు. రాజశేఖర్ సజెస్ట్ చేస్తే ఆ దగ్గరికి వెళ్ళి మొత్తం రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇమీడియట్గా వితిన్ 24 hours రాజశేఖర రెడ్డి గారు రాశాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే NID వచ్చింది ఇక్కడికి. హైదరాబాద్లో అది సెటప్ అయ్యే దశలో రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు అది విజయవాడకి వెళ్ళిపోయింది. సో బట్ మన తెలుగు వాళ్ళకైతే అందింది. అఫ్ కోర్స్ హైదరాబాద్కు రాలేకపోవచ్చు. హైదరాబాద్ శాంక్షన్ అయిన తర్వాత మీకు కావూరు సాంబశివరావు అప్పుడు మంత్రిమండలిలో ఉంటాడు. సో రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో అన్ని తెలంగాణకైనా మాకు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు అంటే ఆ శాంక్షన్ అయిన NIDని అక్కడ తీసుకొచ్చారు. యాక్చువల్గా IIM కూడా దాదాపు మూవ్ చేశాం మేము. నిన్నగా మొన్న రేవంత్ రెడ్డి అన్నట్టు హైదరాబాద్కి IIM కావాలి, IIMను రైజ్ చేసింది కౌన్సిల్లో నేనే ఫస్ట్. ఇలా ఇప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు ఇంకా చాలా చెప్పగలను, బట్ నా గురించి నేను చెప్పుకోవడానికి సందర్భం కాదు. లెట్ మీ వెరీ క్లియర్ టెల్, కౌన్సిల్లో ప్రజా సమస్యలు లేవనెత్తడానికి వేదిక, పరిష్కరించడానికి వేదిక కాదు. పరిష్కారానికి నా చేతులు ఉండదు కదా, ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అందువల్ల మేమేం కౌన్సిల్లో ఉన్న సభ్యులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో పాత్ర ఏమీ లేదు మాకు. ఎమ్మెల్యేల కంటే గవర్నమెంట్స్ దే కెన్ ఫార్మ్ అండ్ దే కెన్ రిమూవ్ గవర్నమెంట్స్. ఎమ్మెల్సీలకు ఏముంటుంది, పెద్ద మనుషులు అంతే. సో ఆ పెద్దరికాన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత వాట్ ఎవర్ వెరీ లిటిల్ కంట్రిబ్యూట్ అని చేయగలుగుతాం కదా. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ట్రై చేశారు సార్? చేయలేదు. ఇప్పుడు ఎంపీగా చేశాను ఇండిపెండెంట్గా మల్కాజ్గిరి నుంచి. 12,000 ఓట్లు వచ్చా నాకు అర్థమైంది ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున అయితేనే ఎన్నికల్లో ఓటేస్తారు, లేకపోతే వేయరు అని. నాకు అంతకుముందు వాస్తవం రాజకీయ నాయకుడు సీనియర్ నాయకుడు చెప్పాడు, సార్ మీరు పీతాంబరం లాంటి వాళ్ళు సార్, అది డబ్బాలు ఉంటే అందంగా ఉంటుంది సార్, ఎవరెవరు కట్టుకుంటేనే అందంగా ఉంటుంది అన్నారు. అయితే నేను అన్నాను, కుష్ఠరోగి అందుకు కట్టుకుంటే మరి ఎలా ఉంటుంది అన్నాను నవ్వుతూ. రాజకీయాలు ఆ రకంగా తయారయ్యాయి, అంత కొద్దిగా ఎక్కువ కంపారిజన్ ఎగ్జాగరేషనే కావచ్చు, బట్ సారీ రాజకీయాలు చాలా కుళ్ళి కంపు కొడుతున్నాయి. అందువల్ల అలాంటి రాజకీయాలకు నేను పీతాంబరం కాదలుచుకోలేదు. నేను ఇండిపెండెంట్గా ఉంటాను, ఫైన్, నాకు ఎంపీ కాకపోతే కొంపలే మునిగేది లేదు కదా అన్నాను. సార్ ఇది రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ జనరల్గా కొంచెం సెన్సిటివ్ టాపికే, కాకపోతే
1947 అంటే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన అప్పుడు ఫిక్స్ చేసిన ఈ రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఇవాళ కొంతమంది అపోజ్ చేస్తారు, కొంతమంది మార్చాలంటారు, కొంతమంది చేంజెస్ తీసుకొని రావాలి, కొంతమంది అసలు ఉండకూడదు అంటారు. బికాస్ అంటే పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం కష్టపడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అవుతున్న ఒక కాన్సెప్ట్ కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ సార్? సమాజంలో నీవు కులం పేరిట రిజర్వేషన్లను మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. రైట్. యాక్చువల్గా మన రాజ్యాంగం కాస్ట్ బేస్డ్ కాదు, క్లాస్ బేస్డ్. అది క్లాస్ బేస్డ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, బ్యాక్వర్డ్ కాస్ట్ ఎక్కడ అన్నారు. కాస్ట్ క్లాస్ మన దేశంలో చాలా ఓవర్లాపింగ్ ఉంటుంది. అణగారిన కులాలే అణగారిన వర్గాలు. మీరు ఇప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద వెళ్ళి స్వీపర్లు చూడండి, స్వీపర్లలో ఎంతమంది అగ్రకులాల వాళ్ళు ఉంటారు? ఆల్మోస్ట్ జీరో. అంటే మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ ఎంత ఓవర్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక్కటే ఉదాహరణ. మీకు హమాలీలను కులాలను లెక్క తీయండి, అగ్రకులాల వాళ్ళు హమాలీలు ఎవరన్నా ఉంటారా? సో దట్ షోస్ హౌ కాస్ట్ అండ్ క్లాస్, లోయర్ కాస్ట్ ఎలా ఓవర్లాప్ అవుతుంది దానికి నిదర్శనం. సో రిజర్వేషన్ల అమల్లో చాలా లోపాలు అన్నమాట నిజం. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు రిజర్వేషన్ ఎందుకు? ఎస్, కరెక్ట్. అందుకే కదా క్రీమీ లేయర్ అనే చర్చ మొదలైంది. సో 3 తరాలు రిజర్వేషన్ అనుభవించాక కూడా రిజర్వేషన్ ఎందుకు? ఇవన్నీ కరెక్ట్. కానీ డబ్బున్న వారికి కూడా రిజర్వేషన్ ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకు నీకు మెడిసిన్ సీట్ రాకపోతే నువ్వు 80 లక్షలు 50 లక్షలు కడితే నీకు మెడిసిన్ కావచ్చు కదా. మరి అది కూడా ఒక రకంగా రిజర్వేషనే కదా. మనం ఓన్లీ సామాజిక రిజర్వేషన్ క్వశ్చన్ చేస్తాం. డబ్బున్నవాడు రిజర్వేషన్ ఉంది కదా, ఆల్రెడీ ఆ రిజర్వేషన్ ఉంది కదా. ఇప్పుడు డబ్బున్నవాడు ఒక బ్రహ్మాండమైన స్కూల్లో చదువుతాడు, డబ్బు లేనివాడు సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతాడు. మరి ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ లెర్నింగ్కు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో టీచింగ్ లెర్నింగ్ ఒకటే రకం ఉందా? అంటే సమాజంలో అసమానతలు ఉన్నప్పుడు when the input is not equal, can output be equal? మీరు అది ఆలోచించాలి కదా. ఇప్పుడు నా కూతురు 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. దానికి ఒక సెపరేట్ బెడ్రూము, ఒక ఎయిర్ కండిషన్ రూము, మా రాత్రి 12 o'clock దాకా ప్రిపేర్ అవుతుంటే తల్లి కాఫీ వేడి కాఫీ ఇస్తే తాగి, ఉదయాన్నే అన్నయ్య గ్రీట్ చేస్తే, నానమ్మ తాతయ్యలో దీవిస్తే, నాన్న కారులో కూర్చుని తీసుకెళ్ళి గేట్ తెరిచేదాకా కారులోనే ఉండు తల్లి అని. సో ఆ గేట్ లోపలికి పంపించి టాటా తల్లి అని చెప్పి వచ్చిన 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు. అక్కడే సైకిల్ మీద ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు ఒక అతను. ఆ తండ్రి రాత్రి తాగచ్చి తల్లిని కొడితే తల్లి అన్నం వండక, రాత్రి తినక, తెల్లారి సరిగా తినక, అలా మేనమా సైకిల్ మీద తీసుకొస్తే ఎండలో నిలబడి గేట్ దగ్గర నిలబడి ఆమె లోపలికి పోయింది. ఇద్దరు ఒకే పరీక్ష రాస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ఒకటే, ఆన్సర్ ఒకటే ఉండగలదా? నా కూతురుకున్న లగ్జరీ ఫెసిలిటీ ఆ బిడ్డకుందా? మరి ఈ అసమానతలు ఉన్నప్పుడు మన రిజర్వేషన్ అంటే ఇది రిజర్వేషన్ కాదా? నా బిడ్డకు కార్ రిజర్వేషన్, సెపరేట్ బెడ్రూమ్ రిజర్వేషన్, ఎయిర్ కండిషన్ ఇల్లు, రీడింగ్ రూమ్ రిజర్వేషన్, ఇవన్నీ రిజర్వేషన్ నా బిడ్డకు లేవా? మరి ఇవన్నీ ప్రివిలేజెస్ కావాలి. రిజర్వేషన్ ప్రివిలేజ్ అని అనుకుంటాం, ఈ ప్రివిలేజెస్ కాదా? ఆ తల్లికి పేద బిడ్డకు ఏ ప్రివిలేజ్ ఉంది? లేదు కదా. అందువల్ల మిస్యూజ్ అవుతుంది రిజర్వేషన్ అనేది నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. దాన్ని మార్చాలి అనేది నిజం. కానీ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టిఫిషియల్గా సాధ్యం కాదు. అందుకే రాజ్యాంగం ఏం చెప్పిందంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్, సానుకూల వివక్ష ఇది. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే కాస్ట్, క్లాస్, రిలీజన్, కలర్, క్రీడ్, జెండర్ ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఉండద్దని ఉంటుంది. మరి రిజర్వేషన్ ఎట్లున్నాయంటే అదే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. దట్ ఇస్ ఎ పాజిటివ్ డిస్క్రిమినేషన్. అంటే రైట్ టు ఈక్వాలిటీని అమలు చేయటానికి అన్ఈక్వల్స్ మధ్య ఈక్వల్ కాంపిటీషన్ సాధ్యం కాదు కనుక యూ సపోర్ట్ ద అన్ఈక్వల్ టు మేక్ హిమ్ ఈక్వల్, హిమ్ ఆర్ హర్ ఈక్వల్. అందువల్ల ఫిలాసఫికల్లీ రిజర్వేషన్స్ కరెక్ట్. అమలు చేసే క్రమంలో చాలా లోపాలు ఉన్నాయి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. దట్ హాస్ టు బి చేంజ్. ఎందుకంటే ఇప్పుడు అగ్రకులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. మరి వాళ్ళు కులంలో పుట్టడమే వాళ్ళు చేసిన తప్పు కాదు కదా. సో దే హ్యావ్ నో రైట్ ఓవర్ బర్త్ కదా. నేను ఏ కులంలో పుట్టాలని నాకేం లేదు ఆప్షన్. సో అందువల్ల ఆ అగ్రకులాల పేద బిడ్డలు కూడా అన్యాయానికి గురవుతున్నారు. అందువల్ల మనం దాన్ని అడ్రస్ చేసేటప్పుడు సామాజిక న్యాయం ఆ కోణంలో చూసినప్పుడు మిస్యూజ్ ఆపాలి అనేది డౌట్ లేదు. కానీ అసలు మొత్తానికి ఫిలాసఫికల్గా రిజర్వేషన్ తప్పు అనేది కరెక్ట్ కాదు. రైట్.
సార్ ఇది నేను ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి నాకు కొంచెం ఇదేంటి నిజంగా ఇట్లా ఉంటుందా అనే ఒక పాయింట్ అనమాట ఇది. ఈ దళిత బంధు అనే ఒక స్కీమ్ ఏదైతే వచ్చిందో, ఆ పాలసీ ఏదైతే అనౌన్స్ చేశారో, అది మేజర్గా కూడా హుజురాబాద్ ఎలక్షన్స్ కోసం చేశారు. ఆ బై ఎలక్షన్స్ కోసమే ఇదంతా అయింది అనే ఒక న్యూస్ బయటకు బాగా ప్రచారమైనప్పుడు న్యాచురల్లీ దట్స్ వాట్ కోఇన్సిడెన్సెస్ చూసినా కూడా, ఆ టైంలో చూసుకున్నా కూడా, అంటే మేనిఫెస్టోస్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఫ్యామిలీకి 15 లక్షల రూపాయలు ఇస్తా అనే ఒక హామీ ఒక చిన్న బై ఎలక్షన్స్ కోసం చేసేంత ఉంటుందా? అంటే అంత ప్రెస్టీజియస్కి తీసుకుంటారా మేనిఫెస్టోస్ చేసుకునేటప్పుడు అని ఒక డౌట్ వచ్చింది. సో దాన్ని కొంచెం జర్నలిస్టిక్గా మాట్లాడితే, పొలిటీషియన్స్ వాళ్ళ మేనిఫెస్టోస్ని డిజైన్ చేసేటప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది మీ దృష్టిలో? అసలు ఎలా ఉండాలి? అంటే బై ఎలక్షన్స్ కొరకు దళిత బంధు పెడితే తర్వాత ఎందుకు కట్టి చేస్తారు? అది కాదు, వాళ్ళు పెట్టదలుచుకున్నారు. దట్ వాజ్ ద ప్రాపర్ టైమింగ్ అనుకోవచ్చు అంతే తప్ప, దళిత బంధు స్కీమ్ పెట్టదలుచుకున్నప్పుడు అది హుజురాబాద్ బై ఎలక్షన్ అప్పుడు పెడితే లాభం అవుతుంది. హుజురాబాద్ బై ఎలక్షన్ వాజ్ సో ప్రెస్టీజియస్, 80% గెలవాలని ఆడ సర్వశక్తులు వడ్డాడు కేసీఆర్. అందువల్ల దాని కొరకే స్కీమ్ పెడితే మరి హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత కూడా అది కంటిన్యూ చేశారు. అందువల్ల అది కరెక్ట్ కాదు. పొలిటికల్ పార్టీస్ ఐ డోంట్ మేనిఫెస్టోలు చూసి ప్రజలు ఓట్లేస్తున్నారు. ఆ ఫస్ట్ పాయింట్. ఏదో సాంప్రదాయబద్ధంగా మేనిఫెస్టో ఉండాలి కనుక ఉంటుంది. అల్టిమేట్గా మొత్తం మేనిఫెస్టోలో ఏముంటుంది, మీకు పథకాల నుంచి పర్యావరణం వరకు అన్నీ ఉంటాయి. కరెక్ట్. సో అందులో పర్యావరణం గురించి ఏమన్నాడు అని గురించి చూసి ఓట్లేస్తారా ఎవరైనా? అల్టిమేట్గా పబ్లిక్ డొమైన్లో నాయకుల ప్రసంగాల ద్వారా, నాయకులు పబ్లిక్ డొమైన్లో ఏ రకమైన ఆ ప్రామిస్ చేస్తున్నారనే దాన్నే మేనిఫెస్టో అవుతుంది. రిటర్న్ మేనిఫెస్టో ఉంటుంది, కానీ రిటర్న్ మేనిఫెస్టో చూసి ప్రజలు ఓటేసే దశలో ఎప్పుడో పోయారు. అల్టిమేట్గా మీకు మౌఖికంగా ఓరల్గా నాయకులు ఉపన్యాసాలు ఏం చెప్తున్నారు, టీవీలో డిబేట్లో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏమొస్తున్నాయి, దట్ మేక్స్ ద డిఫరెన్స్ తప్ప అల్టిమేట్లీ మేనిఫెస్టో బాయిల్స్ డౌన్ టు ఫ్యూ స్కీమ్స్. బట్ ఆఫ్ కోర్స్ మేనిఫెస్టోలో ఉన్నది కదా సార్ వాళ్ళు మాట్లాడేది, అంటే డిజిటల్ ఫుట్‌ప్రింట్లో ఆబ్వియస్లీ ఉండేదే. కానీ మేనిఫెస్టో ఇది ఎంటైర్ పాలసీ స్టేట్మెంట్ కదా. అసలు మేనిఫెస్టో కూడా పెద్ద తేడా ఉండవు. మీరు కవర్ పై తీసేస్తే చాలా పార్టీలో ఏ పార్టీ మేనిఫెస్టో గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. అంటే కాదు, పేర్లు పెట్టుకుంటారు కదా సార్, సూపర్ 6 అని ఒకటి. మీరు అల్టిమేట్గా మేనిఫెస్టో అనే దాంట్లో అన్నీ ఉంటాయి. అందులోకి వెళ్ళి కొన్ని హెడ్లైన్స్ మారుతాయి, స్లోగన్స్గా పెట్టుకుంటారు, స్కీమ్స్గా పెట్టుకుంటారు అంతే తప్ప మీకు కొన్నిటికి పేర్లు కూడా మారుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అంటే తల్లికి వందనం, అవును. ఆయన రైతు భరోసా అంటే ఈయన అన్నదాత సుఖీభవ. సో అల్టిమేట్గా పేర్లు మారుతాయి అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే ఇప్పటిదాకా దాన్ని ఇప్పుడు రామ్జీ అన్నారు. సో ఇలా పేర్లు మారుస్తుంటాయి. కొన్నేమో నీకు స్కీమ్ కొత్తవి చెప్తుంటారు. అందువల్ల అల్టిమేట్లీ మేనిఫెస్టోలు చూసి ప్రజలు ఓట్లేరు. మేనిఫెస్టోలు అనేది ఇట్ మేక్స్ వెరీ బిగ్ డిఫరెన్స్ ఉండదు. దాని నుంచి వచ్చిన పథకాలు ప్రామిసెసే మేజర్గా ఉంటాయి. కానీ వాలిడేషన్ ఆఫ్ అ మేనిఫెస్టో అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడితే, అంటే కొన్ని నిజంగా పాసిబులా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తీసుకొస్తాయి. ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు పెట్టడానికి అసలు స్కోప్ ఉందా? ఇష్టం వచ్చినట్టు ప్రామిసెస్ చేసేస్తున్నారని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, సో వాట్ డూ యూ ఫీల్ సార్? అంటే మేనిఫెస్టోని ఇలా వ్యాలిడేట్ చేసుకోవాలి, చూసేటోడు కానీ చెప్పేటోడు కానీ? అసలు మేనిఫెస్టోని రాజకీయ నాయకులే సీరియస్గా తీసుకోకపోతే మనం ఏదో సీరియస్ తీసుకోవాలి దాని మీద. అల్టిమేట్గా ప్రామిస్ కదా సార్, అది ప్రామిస్ చేసి వస్తున్నట్టు. అందుకే మేనిఫెస్టో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పథకాలు, ప్రామిసెస్. మేనిఫెస్టో ఈజ్ ఏ పాలసీ స్టేట్మెంట్ అండ్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఒక పథకాలే ఉండవు. మీరు పథకాలని మేనిఫెస్టోని కన్ఫ్యూజ్ కాకూడదు. పథకాలు అనేది వేరు, మేనిఫెస్టో వేరు. మేనిఫెస్టో అంటే ఇప్పుడు నేషనల్ పార్టీ అంటే ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ నుంచి మొదలు పెట్టుకొని ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మేనిఫెస్టో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్చువల్లీ వాట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ప్రజెంటింగ్ బిఫోర్ ద ఎలక్టరేట్ ఇస్ డిఫరెంట్. అందులో భాగమే ఉంటాయి, కానీ అందులో ఉండే ఒక చిన్న పాయింట్ ఏదో ఉంటుంది. సో మేనిఫెస్టో ఈజ్ ఎ లార్జర్ పాలసీ స్టేట్మెంట్. దాని నుంచి కొన్ని ప్రామిసెస్, ప్రజలను అట్రాక్ట్ చేసే స్కీమ్సే కావచ్చు, ప్రామిసెస్ కావచ్చు, అదే పబ్లిక్ డొమైన్లో తిరుగుతూ ఉంటాయి. మేనిఫెస్టో చూసి మీడియా చర్చించేది ఉండదు, మేనిఫెస్టో ప్రజలు ఓటేసేది ఉండదు. సార్ ఇంకోటి జనరల్గా అంటే చెప్తా ఉంటారు కదా, పొలిటికల్ అనలిస్టులు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ, అపోజిషన్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ దే మేక్ ఎ లాట్ ఆఫ్ దాని ఏమంటారు ప్రెషర్ తీసుకురాగలుగుతారు, లేకపోతే చేంజెస్కి వాళ్ళే వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్ అనే ఒక మాట ఏదైతే అంటారో, ఇండియా లెవెల్లో ఆర్ స్టేట్ లెవెల్, మన ఇండియన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో
అసలు అపోజిషన్కి అంత పవర్ ఉంటుందా? సెంట్రల్లో కూడా చెప్పండి. అపోజిషన్ పవర్ ఏమి ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ మీన్ పవర్ అంటే వాళ్ళకి వాయిస్ ఇవ్వగలుగుతున్నారా అని. అపోజిషన్ రోల్ ప్లే చేయాలి. ఎనీ డెమోక్రసీలో అపోజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దే రిప్రజెంట్ ఏ వ్యూ పాయింట్ అదర్ దెన్ ఆఫ్ ద గవర్నమెంట్. కరెక్ట్. మీరు అందులో మన డెమోక్రసీలో 50% ఓట్లతో ఎవరు గెలవరు, ఏ పార్టీ 30-40% వరకు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలిచింది, ఎంత 40%. అసలు బీజేపీ ఇన్నిసార్లు గెలిచినా ఎంత లెస్ దెన్ 40% ఓటింగ్. మీకు ఎన్డీఏ కలిపితే 40% దాటి 50% కూడా రావచ్చు కొన్నిసార్లు కొన్ని చోట్ల. కానీ దెర్ ఆర్ మెనీ టైమ్స్ 30-40% మధ్యలో ఓటింగ్తో కూడా గెలుస్తుంటారు. దాని అర్థం 60% వద్దనుకున్నట్టే కదా, అంటే మిగతా పర్సెంట్ వద్దన్నట్టే కదా. అదంతా కన్సాలిడేట్ కాక వీళ్ళు గెలుస్తుంటారు. ఎందుకంటే మనది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, దామాషా పద్ధతి కాదు కనుక. సో అందువల్ల అపోజిషన్ రిప్రజెంట్స్ ద వ్యూ పాయింట్ అదర్ దెన్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్. కరెక్ట్. అందువల్ల ప్రజలను పాలించేటప్పుడు ప్రజలందరూ ఉంటారు కదా, ఈ ఓటేసిన 30-40% ఉండరు. సో అందువల్ల అపోజిషన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. రెండోది ఏంటంటే అపోజిషన్ ప్రొవైడ్స్ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ క్రైసిస్. అమర్త్య సేన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్లో అంటాడు. అంటే ముందస్తు ప్రమాదాన్ని హెచ్చరికలు జారీ చేస్తారు. సో దట్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ టు కరెక్ట్ ఆల్సో. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చేసుకోవడం లేదు, కానీ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఎన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు అమర్త్య సేన్. సో అందువల్ల ఆ ఇంపెండింగ్ క్రైసిస్ అర్థం చేసుకొని పొలిటికల్ అపోజిషన్ రైజ్ చేసిన కన్సర్న్స్ కనుక సరిగా అడ్రస్ చేసుకుంటే అసలు రూలింగ్ పార్టీకే లాభం. అపోజిషన్ ఈజ్ నాట్ ఎ లయబిలిటీ ఫర్ దెమ్, అపోజిషన్ ఈజ్ అన్ అసెట్. స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే ఒక రకంగా ఇట్ విల్ బి ఎ చెక్ ఆన్ ద అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటే పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. సో అందువల్ల రూలింగ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే సమాజానికైనా ఈవెన్ అధికార పార్టీ అయినా హద్దులు దాటకుండా ఉండటానికి అపోజిషన్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక విజన్ ఉన్న ఏ లీడర్ అయినా హెల్తీ అపోజిషన్ ఎంకరేజ్ చేయాలి. కానీ అలా మన ప్రజాస్వామ్యం లేదు, దట్ ఇస్ డిఫరెంట్ క్వశ్చన్. బట్ యాక్చువల్లీ అపోజిషన్ ఇస్ గుడ్ ఫర్ సొసైటీ, ఇట్ ఇస్ గుడ్ ఫర్ రూలింగ్ పార్టీ ఆల్సో. కరెక్ట్. కానీ ఇవాళ రేపు అపోజిషన్ ఏదైనా పాయింట్ రేజ్ చేసిందంటే మీరు చేయలేదా అని రూలింగ్ పార్టీ అనడం, మేము చేసినాం సరే మీరేం చేస్తారని వీళ్ళు అనడం, ఇట్లనే నడిచిపోతున్నాయి కదా. అందుకే కదా ఇప్పుడు అది సీరియస్ ఇష్యూస్ క్రిటికల్ థింకింగ్ పై కాకోఫనీ అయిపోయింది. ఎక్కడ అపోజిషను ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్ ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రభుత్వాన్ని తిట్టిపోసి రాజకీయంగా ఎలా లాభపడాలి అని ప్రభుత్వం ఏం చేసినా తిడుతుంటారు. ఆ ప్రతిపక్షం ఏం చేసినా అపోజిషన్ అది రూలింగ్ పార్టీ పట్టించుకోదు. అందువల్ల మనం ఒక్కరిని తప్పు పట్టకూడదు, రెండు వైపులా ప్రాబ్లం ఉంది. ఇంకోటి సార్, అంటే అప్పట్లో పాతకాలంలో కొన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన రాజులు లేకపోతే కొన్ని రిలీజన్కి సంబంధించిన రాజులు వంశ పారపర్యంగా వచ్చేవాళ్ళ ఆ రాజులందరూ జనరల్గా కూడా వాళ్ళు కింగ్డమ్ అంటే రాజు అవ్వగానే పాత హిస్టరీని మొత్తం మార్పిచ్చేసి వాళ్ళకి అనుకూలంగా మార్పించుకోవడం అది బాగా అలవాటు అప్పట్లో అని చెప్పి వింటూ వచ్చాను నేను. సేమ్ వే ఇప్పుడు సీఎంస్ మారుతున్న కొద్దీ పాత సీఎం చేసిన ఆనవాళ్ళు తీసేద్దామని, లేకపోతే పేర్లు మార్చేద్దామని, పథకాల పేర్లు మార్చేయడం, లేకపోతే ఎయిర్పోర్ట్ల పేర్లు, లేకపోతే కొంచెం పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి పేర్లు మార్చేయడం, ఇవి నడుస్తూ ఉంటాయి. ఈ ట్రెండ్ నడుస్తూ ఉంది కదా, దీని మీద మీ ఒపీనియన్ సార్? అంటే విక్టర్స్ రైట్ ద హిస్టరీ అంటారు కదా, గెలిచిన వారి చరిత్ర లెక్కిస్తుంటారు. అంటే నెక్స్ట్ వచ్చేది రాయాలి కానీ ఉన్నదాన్ని మార్చొచ్చు కదా సార్? ఉన్నదాన్ని మార్చకూడదు, న్యాయంగా ఇంకోటి పెట్టుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ వచ్చాక రాజకీయ పార్టీలు తమ బ్రాండ్గా దాన్ని వాడుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకు కాంగ్రెస్ ఉందనుకోండి, రాజీవ్ రహదారి, రాజీవ్ ఆఖరికి ఈవెన్ పబ్లిక్ లాటరీస్ కట్టినా దానికి రాజీవ్ బహిర్భూమి అని పేరు పెట్టుకుంటారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో అలా పేరు పెట్టుకున్న తర్వాత సుభాష్ చంద్రబోస్ పేరు ఎక్కడ పెట్టినరా, భగత్ సింగ్ పేరు పెట్టినరా, బాలగంగాధర్ తిలక్ పేరు పెట్టినరా, గాంధీ మహాత్మ పేరు ఒక్కదానికి ఉన్నదంతే, ఉపాధి లేదా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. మీరు ప్రభుత్వం అంటే కేవలం వీళ్ళు ముగ్గురే కాదు కదా, దేశానికి ఎంతోమంది గొప్ప సేవలు చేశారు కదా, మరి వాళ్ళ పేర్లు పెట్టలేక హోమీజే బాబా పేరు, మీకు ఎంఎస్ స్వామినాథన్ పేరు, ఎంఎస్ స్వామినాథన్ రైతు బంధు అని పెడతారా? పెట్టరు కదా, వైఎస్ఆర్ రైతు భరోసా అని పెడతారు. అట్లా అందువల్ల రాజకీయ పార్టీలు ఒక ప్రభుత్వాలు చేసే పనులకు తమ పొలిటికల్ బ్రాండ్ పెట్టుకున్నప్పుడు మిగతా వాడు వచ్చి మార్చుకోకపోతే ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ పొలిటికల్ బ్రాండ్ తీసి వీళ్ళ పొలిటికల్ బ్రాండ్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఉపాధి హామీ పథకం ఉంది, ఆఖరికి మహాత్ముని పేరు
ఆయనది ఏ పార్టీ కాదు కదా, అది కూడా బీజేపీ మార్చేసింది కదా. ఎందుకు? గాంధీజీ పట్ల వ్యతిరేకత. మీకు నెహ్రూను ఆల్రెడీ అటాక్ చేస్తున్నారు, మొదటి ఇందిరాగాంధీ పైన అటాక్ చేశారు, అది ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాంటెంపరీ పొలిటికల్ హిస్టరీలో ఇందిరాగాంధీకి ఉన్న కాంట్రవర్షియల్ రూల్ రీత్యా. ఇక నెక్స్ట్ పడ్డారు జవహర్లాల్ నెహ్రూ పైన. ఇప్పుడు నెహ్రూ క్యారెక్టర్ను మొత్తం అసాసినేట్ చేసి పడేస్తున్నారు. ఇక నెక్స్ట్ జరగబోయేది గాంధీది. మీకు దాని మీద ఒపీనియన్ ఏంటి సార్? అది అన్యాయం కదా. ఇప్పుడు చరిత్రలో మనము ఒక గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ వ్యూ పాయింటే కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. నేషనల్ బిల్డింగ్కు వివిధ రూపాల్లో కంట్రిబ్యూట్ చేసిన మహానుభావులను మనం కేవలం పొలిటికల్ పార్టిజాన్ గ్లాసెస్ నుంచి చూసి, అది కూడా 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం అప్పుడున్న పరిస్థితుల్లో వారు అనుసరించిన పద్ధతుల్ని ఇప్పుడు ఆలోచించి విమర్శిస్తే అది ఎవరైనా చేయొచ్చు కదా. ఇప్పుడు వాజ్పేయి కార్గిల్ యుద్ధ సమయంలో ఎందుకని సరిహద్దు దాటి పాకిస్తాన్ సంగతి తేల్చలేదంటే ఆన్సర్ ఉంటుందా? సో మరి ఇందిరాగాంధీ ఏకంగా పాకిస్తాన్ 2గా విడగొట్టి బంగ్లాదేశ్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి వాజ్పేయి ఎందుకు చేయలేదు కార్గిల్ టైంలో అని అడిగిన వాళ్ళకు ఆన్సర్ ఉంటుందా? అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చేస్తారు. వీ షుడ్ నెవర్ డెనిగ్రేట్ నేషనల్ హీరోస్. ఎవరు అయినా, గాంధీ అయినా, ద నేషనల్ హీరోస్. మీరు వాళ్ళ విధానాలపై మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పచ్చు, తప్పలేదు. ఈవెన్ గాంధీ కానీ నెహ్రూ కానీ ఎవరు క్రిటిసిజానికి అతీతనే అంటలేను. బట్ పాయింట్ ఈజ్ క్రిటిసిజం వేరు, మీరు క్యారెక్టర్ అసాసినేషన్ వేరు. ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలకు నెహ్రూయే కారణమని చేస్తున్నారు. ఇప్పుడు గాంధీ మహాత్ముని పేరు మార్చారు, మార్చి ఏం చేశారు, దాన్ని రామును పేరు వచ్చేలా రామ్జీ అన్నారు. గ్యారంటీడ్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. ఎంత కష్టపడాల్సి వచ్చింది రాముని పేరు తేవటానికి. రాముని పేరు ఎన్నో బ్రహ్మాండమైన 100 పథకాలు పెట్టి అభ్యంతరమే లేదు. దేశంలో రాముని పూజించని వాడెవరు ఉంటారు? కానీ గాంధీ మహాత్ముని పేరు తీసి రాముని పేరు పెడితే రాముడు కూడా ఒప్పుకోడు కదా. ఇక్కడ గాంధీ మహాత్ముడు చనిపోతూ కూడా చివరి నినాదం ఏంటి? హే రామ్ అని నినాదిస్తూ చనిపోయాడు కదా. గొప్ప రామభక్తుడు గాంధీ మహాత్ముడు. అలాంటి గాంధీ మహాత్ముని పేరు తీసి రాముని పేరు పెట్టి రాముని పేరిట రాజకీయం పరాకాష్ఠ తీసుకెళ్తే ఏ పార్టీ చేసినా తప్పే కదా. నేను ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు కూడా చెప్పాను కదా మీకు. అన్నిటికీ రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకొని ఇతర నేషనల్ హీరోస్ ఎవరు లేనట్టు మీకు కాంగ్రెస్ పార్టీ ఇన్ని దశాబ్దాలు పాలించింది. ఏదన్నా ఒక్కదానికి భగత్ సింగ్ పథకం ఉందా? సుభాష్ చంద్రబోస్ పథకం ఉందా? మీకు ఏమైనా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. అంటే ఇక దేశ స్వాతంత్రానికి పోరాడిన వాళ్ళు ఎవరు లేరా? లాలా లజపత్ రాయ్ పథకం ఉందా? బాలగంగాధర్ తిలక్ పథకం ఉందా? మీకు ఎవ్వరు పథకాలు ఉంటాయి కదా. చూడండి, ప్రకాశం మంత్రుల పథకం ఉందా? అల్లూరి సీతారామరాజు పథకం మీకు ఎప్పుడు కనబడదా? అసలు ఏంది ఇది అన్యాయం? మరి ఇక దేశానికి ఎవరు గాంధీ కుటుంబం తప్ప ఎవరు ఏం చేయలేదా? ఇక బీజేపీ వచ్చాక వీళ్ళకి నెహ్రూ అవసరం లేదు, గాంధీ అవసరం లేదు, అన్ని రాముని పేరిట చేస్తే రాజకీయ ఓట్లు వస్తే అని వీళ్ళ గోళ. అంటే సార్ యాజ్ అ లేవన్ నేను వింటున్న ది అదర్ సైడ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే హిస్టరీలో దీని మూలాలు సరిగ్గా లేకుండా చేశారు కదా అనే ఒక పాయింట్ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు మేము చదువుకున్న హిస్టరీలో మీరు చెప్పిన పేర్లలో ఉన్న వాళ్ళ గురించి అంతో ఎంతో విన్నాం తప్ప అంత క్లియర్గా చెప్పే నాదుడు లేకుండే కదా. సో అది వాజ్ ఇట్ పర్పస్ఫుల్లీ సర్ప్రైజ్డ్ అనే చరిత్రను వారి దృక్కోణం చూస్తారు. నా పాయింట్ ఏంటంటే నువ్వు చరిత్ర చెప్పు, ఎవరొద్దంటున్నారు? ఇప్పుడు చరిత్రలో ఎవరి పాత్ర వారికి ఉంటుంది. హిట్లర్ పాత్ర హిట్లర్కి ఉంటుంది. హిట్లర్ పాత్రను నువ్వు కనుమరుగు చేయలేవు. హిట్లర్ దుర్మార్గుని చెప్పడానికి కూడా హిట్లర్ ఉండాలి కదా. సో మనం ఇప్పుడు గోల్కొండ కిలా ఉంది. గోల్కొండ కిలా బద్దలు కొట్టినాము మనం. ఇదే గోల్కొండ కిలా కింద బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యాపేట గోల్కొండ కిలా కింద నీ గోరి కడతం కొడుకో అని కదా తెలంగాణలో ప్రజలు తిరగబడ్డది. జమీందారీ విధానానికి వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధులై ప్రజలు పోరాడారు కదా. మరి గోల్కొండ కిలా కింద నీ గోరి కడతం కొడుకో అని అప్పుడు పాడారు. కానీ గోల్కొండ కూలగొట్టారా? కూలగొట్టలే కదా. గోల్కొండ కాదు, కూలికి తులసా టోమ్స్ని ముట్టుకుంటారు ఎవరన్నా? వాటి చూపే చరిత్రలో వారి పాత్ర వరకు ఉంటుంది. ఎస్, యూ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ హిస్టరీ. ఒక రాజకీయ పార్టీ అధికారంలో సమయంలో వాళ్ళ వర్షన్, నీ వర్షన్ నువ్వు చెప్పు. ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. రాముడు ఉంటాడు, రావణుడు ఉంటేనే రామాయణం వస్తుంది. నీకు రాముడు లేకుండా రామాయణం లేదు, రావణుడు లేకుండా రామాయణం ఉండదు. అంటే మీ కాంటెంట్ చూస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంటుంది, అంటే మీరు ఒపీనియన్స్ షేర్ చేసినప్పుడు, లేకపోతే రిజల్ట్స్ వచ్చిన రోజు, లేకపోతే క్యాజువల్గా కూడా ఏదైనా సిచ్యువేషన్ మీద మీరు మాట్లాడినప్పుడు, అంటే మీకు ఎప్పుడన్నా థ్రెట్స్ కానీ ఈ వీడియో తీసేయండి, ఇలా మాట్లాడకూడదు అంటే పబ్లిక్ నుంచి కానీ, లేకపోతే డైరెక్ట్గా పొలిటీషియన్స్ డైరెక్ట్గా మీకు ఫోన్ చేయడం అట్లాంటివి అయినాయా?
ఇంతవరకు కూడా ధైర్యం చేయలేదు వీడియో తీసేయమని, ఎందుకంటే నేను తీసేయని వాళ్ళకు కూడా తెలుసు కనుక. నేను ఒక కాల్ రికార్డింగ్ విన్నాను ఇది, ఒక కాల్ రికార్డింగ్ విన్నాను నేను. ఎవరో నార్మల్ పబ్లిక్ ఒక పొలిటీషియన్ గురించి మీకు కాల్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడి మీరు అప్పటికే ఒక 200-300 కాల్స్ మీకు రావడము, మాట్లాడడం ఇవన్నీ అయినాయి కదా. సో అలాంటివి విని అది వాస్తవం. బెదిరిస్తూ ఉంటారు, బెదిరించకపోవడం అనేది ఏముంది. ఇప్పుడు ఈటల రాజేందర్ మీకు ఎందుకు మీకు ఉన్నది చెప్తున్నాను, మీరు కాల్ రికార్డింగ్ అన్నది ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ నా పైన అకారణంగా నేను ఏమి అనకముందు నా మీద మాట్లాడాడు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఆల్సో, దేర్ అబ్సల్యూట్లీ నో క్వారల్ విత్ హిమ్. నా కొడుకు పెళ్ళికి ఆయన వచ్చాడు, ఆయన కూతురు పెళ్ళికి నేను వెళ్ళాను. సో బట్ ఐ డోంట్ నో వాట్ మేడ్ హిమ్ టు స్పీక్ లైక్ దట్. సమ్ రీజన్ ఈ నన్ను సూడో ఇంటలెక్చువల్ అని చెప్పి అన్నప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. ఇట్ వాజ్ మై రైట్ టు రిప్లై కదా. సో అంతకు మించి నేను ఎక్కడా నెగిటివ్ మాట్లాడలేదు. తర్వాత ఆయన మద్దతుదారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంపుతామని కూడా బెదిరించారు. సో అది ఈవెన్ మీకు డొమైన్లో పబ్లిక్ డొమైన్లో ఉన్నది నేను చెప్పేది. సో వెరీ అన్ఫార్చునేట్. కానీ నాగేశ్వరంతోడు అలా భయపడితే ఇక్కడ ఉండడు కదా. నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే చంపుతామంటేనే భయపడి ఇప్పుడే భయపడతాను. సో అది అందువల్ల అప్పుడే వచ్చేసారు అంటే అప్పుడు థ్రెడ్స్ అని అప్పుడు కూడా నేను ఆర్ట్స్ కాలేజ్లో జనరల్ సెక్రటరీ కాంటెస్ట్ చేశాను. స్టూడెంట్ యాక్టివిజంలో కూడా ఐ వాజ్ దేర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఉస్మానియా జర్నలిజం అసోసియేషన్. సో అందువల్ల నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి 10 సార్లు బతకడు, చావడు, ఒకటేసారి వస్తాడు. సో అందువల్ల నేను భయపడే ప్రసక్తే లేదు కదా. ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? అంతకుముందు వాస్తవంగా దట్ హాస్ ఎండెడ్ ఆ చాప్టర్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రాజేందర్ నాకు 2 సార్లు కలిసాడు ఇప్పటికి మ్యారేజెస్లో. అండ్ నేను మంచిగా విష్ చేసుకున్నా, మాట్లాడుకున్నా, అదేమి ఇబ్బంది లేదు. దట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను అంతే తప్ప ఇప్పుడు ఏమీ లేదు. అది నో లాంగర్ రిలవెంట్ నౌ. కానీ బట్ ఎగ్జాంపుల్ రిమైన్స్ కదా. మీరు అడిగారు కనుక అప్పుడు ఒక అభిమాని ఫోన్ చేసి మాట్లాడబా నిజం మీరు రెఫర్ చేస్తున్నది, నేను ఆన్సర్ ఇచ్చాను, అదంతా రికార్డ్ చేశారు. నాకు తెలుసు రికార్డ్ చేయరని అనే అమాయకుని కాదు కదా. నా మొబైల్ ఫోన్లో మీరు మాట్లాడుతుంటే దిస్ కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అని వస్తుంది. నాకు తెలియదా అంతనే అంత అమాయకున్నా. నా ఫోన్లో వినబడలేదా నాకు దిస్ కాల్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ అని. నేను ఆయన ఎవరు బాధాడు రికార్డ్ చేసుకు ఏమవుతుంది, అది బయట పెట్టారు. సో దట్ ఈజ్ అనైతికల్ బిహేవియర్, అది అనైతిక ప్రవర్తన. నాకేం భయం, నేను ఏది మాట్లాడారు అదే మాట్లాడాను కదా. అంతకుముందు కూడా నాకు ఒకసారి ఫోన్ చేసి చంపేస్తాను, నేను నరుకుతాం రా అని బెదిరించారు. ఇది వేరే విషయం, కేసు కూడా పెట్టాను, ఇది వేరే విషయం. వాళ్ళు ఎవరో కూడా ఐడెంటిటీ చెప్పుకోలేదు. అందువల్ల నేను కూడా అది స్పెక్యులేటివ్ ఐడెంటిటీ, వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోలేదు. బట్ ఐ నో హూ దే ఆర్. సో బట్ ఐ కెనాట్ టెల్ పబ్లిక్లీ బికాస్ దే నెవర్ డిస్క్లోజ్ దర్ ఐడెంటిటీ. దాని మీద కేసు కూడా పెట్టాడు. 3 ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏదన్నా అక్కడ క్లోజ్ చేశారు. సో ఎందుకంటే ఇలాంటి అనానిమస్ కాల్స్ ఏమవుతాయి, ఏమీ కాదు కదా. అందువల్ల దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు అంత భయపడుతూ పబ్లిక్ డొమైన్లో ఉండం. జీవితంలో ఒక్కటే చారు చచ్చిపోతాను. చిన్నప్పుడే జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని ఈటల రాజేందర్ లాగా నాగేశ్వర్ కూడా అదే నినాదాలు ఇచ్చాడు ఆ రోజుల్లోనే. సో అందువల్ల బతకాలంటే చావడం నేర్చుకోవాలి. సో ఇప్పుడు రోడ్డు మీద డ్రైవింగ్ చేసేవారు యాక్సిడెంట్ అయితే భయపడతారా? భయపడితే డ్రైవింగ్ చేయగలుగుతారా? సర్జరీ చేసే సర్జను పక్క ఆర్గాన్ మంచి ఆర్గాన్ కట్ అవుతుందని భయపడితే సర్జరీ చేయగలుగుతారా? అందువల్ల పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడేవారు ధైర్యంగా ఉండాల్సిందే. ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ అజార్డ్ కదా, అక్యుపేషనల్ అజార్డ్స్ అంటారే, పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ దట్ డజంట్ మీన్ నో మలీజ్ టువర్డ్స్ ఎవరు. అందుకే చెప్పాను, అంత నన్ను చాలా నీచంగా నాకు మీద మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినా కూడా ఆయన పట్ల ఎలాంటి మలస్ లేదు నాకు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, ఈవెన్ టుడే ఐ కాల్ హిమ్ ఎ ఫ్రెండ్. రైట్. అండ్ సార్, అంటే మీ జర్నలిజం చేస్తున్న టైంలో, అంటే బీయింగ్ ఎడిటర్ దగ్గర వరకు, ఇంటర్న్షిప్ చేసిన దగ్గర నుంచి మీరు ఫీల్డ్లో తిరిగినప్పుడు కానీ, లేకపోతే డిఫరెంట్ రోల్స్లో ఉన్న టైంలో డిఫరెంట్ పెద్ద మీడియా హౌసెస్లో మీరు పనిచేశారు ఆల్రెడీ. ఆర్ యూ నో హౌ డస్ ది వర్క్ కల్చర్ బీ దేర్, అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని. అలాంటి జర్నీలో మీరు ఇట్లాంటి థ్రెడ్స్ ఏమైనా చూసారా, మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి? అంటే అలాంటి థ్రెడ్స్ వాస్తవంగా ఉండవు అని చాలామంది అనుకుంటారు. ఆర్ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? కాంప్రమైజ్ కావాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. వచ్చినప్పుడు రిజైన్ చేసి బయటకు వచ్చేస్తాం కదా. నేను ఎడిటర్గా బయటకు వచ్చాను కదా, మేము 3 years ఉన్నాను. సో వెన్ ద సిచ్యువేషన్ కమ్స్ ఐ కాంట్ వర్క్ ఇండిపెండెంట్లీ అర్థమైన మరుక్షణం సింప్లీ కెప్ట్ మై పేపర్స్ అండ్ కేమ్ అవుట్.
అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా మీకు? అంటే ఎప్పుడైనా ఇప్పుడు నేను లేకపోతే ఎందుకు వెళ్ళిపోతాను బయటికి, ఎడిటర్కి ఎందుకు బయటకు వస్తాను? మ్మ్. ఐ రిజైన్డ్ యాజ్ అన్ ఎడిటర్ బికాజ్ ఐ ఫెల్ట్ ఐ కెనాట్ టేక్ ఇండిపెండెంట్ డిసిషన్స్. అంటే మ్మ్. పర్టికులర్గా ప్రెషర్ అని కాదు, 3 years నాకు ఏ ప్రెషర్ లేకుండా పనిచేశాను. మ్మ్. 3 years తర్వాత ఐ థాట్ ఐ కెన్ నో లాంగర్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ అనిపించింది. మ్మ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఐ కేమ్ అవుట్ కదా. మ్మ్. సో అందువల్ల మనకు ఎవరికి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ ఇది హ్యాన్స్ ఇండియా నుంచి అంటున్నారు. ఆన్స్ ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వర్క్ యాజ్ ఎన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. రైట్ అందువల్ల దానికి ఏం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫస్ట్ పోస్ట్కు నేను 100 articles రాశాను. రైట్. తర్వాత నాకు దేర్ క్యారెక్టర్ చేంజ్, ఐ స్టాప్ రైటింగ్ ఫర్ దాట్. క్యారెక్టర్ చేంజ్ ఏంటంటే అంటే వాళ్ళు దే బికమ్ ఆల్మోస్ట్ పొలిటికల్ పాంప్లెట్ లాగా మారిపోయింది ఓ ఆ వెబ్సైట్. సో ఐ స్టాప్ రైటింగ్. ఇప్పుడు మీకు రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌలో చాలా రెగ్యులర్గా వచ్చాను. మ్మ్. వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళ గెస్ట్ టీం ఉండి, సార్ మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు సార్, మీరు మాకు బీజేపీకైనా సపోర్ట్ చేయండి లేదా కాంగ్రెస్ కైనా సపోర్ట్ చేయండి, మధ్యలో ఇండిపెండెంట్ ఉంటే మాకు వర్కౌట్ కాదు సార్. మీరు మా అంటే మీకు రిక్వెస్ట్ డైరెక్ట్ చెప్పారా మీరు? ఓపెన్గానే, ఓహో. లేకపోతే నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను ఆ. కాదని ఎవరు అడగలరు. మ్మ్. సో కాంగ్రెస్ సపోర్ట్ చేయండి సార్, మాకు కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ హెస్ బాయ్కాటెడ్ దీస్ 2 channels. మ్మ్. సో దే వాంట్ సమ్ బక్రా, వాడిని ఎవరినో కూర్చొని పెట్టి వాడిని తిట్టాలి. నాకు వస్తాయి కోరిక. ఆడెవడో నేనుంటే నాకు 2-3 లక్షలు వస్తాయి. దేవుడా. ఆ. ఇక్కడ ఎర్న్ ఈజీలీ 5-6 lakhs per month. ఓహో. ఎందుకంటే దే పే వెల్ ఆల్సో. అచ్చా, ఫర్ ద మీడియా అపియరెన్సెస్, నేషనల్ డిబేట్స్. ఛానల్స్ పే, మీకు 1/2 hour ఉంటే 3,000 పే చేస్తారు. అచ్చా, మీరు డిబేట్స్ లో పాల్గొంటే డిబేట్లో పాల్గొండు కాదు, డిబేట్లో పాల్గొనడం కూడా అన్నాను. ఆర్నవ్ గోస్వామి షోలో పాల్గొండే ఉంటుంది. 1 hourలో 59 నిమిషాలు వినడం ఉంటుంది, 1 minute మాట్లాడి ఉంటుంది. ఆ 1 minute మాట్లాడటానికి కూడా యూ పే 5,000 దే పే. సో అందువల్ల దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఐ గాట్ 1 lakh check also from రిపబ్లిక్ టీవీ. దేవుడా. బట్ ఐ సెడ్ ఓపెన్లీ, నేను కాంగ్రెస్ సపోర్టు, బీజేపీకి సపోర్టు ఉండను. ఐ విల్ బి ఫియర్స్లీ ఇండిపెండెంట్. అంటే మాకు స్పేస్ లేదు సార్, వీ డోంట్ వాంట్ ఫియర్స్లీ ఇండిపెండెంట్. ఎందుకంటే వాళ్ళకు పోలరైజ్ డిబేట్ కావాలి. అంటే అటు ఇటు 2 extremeల మధ్య కొట్లాడాలి. అదే లీన్ అవుతే ఎక్కడో దగ్గర మీకు కాంటెక్స్ట్ వస్తుంది. ఇంటలెక్చువల్ డిబేట్ కాదు వాళ్ళకి కావాల్సింది. దే నీడ్ ఎ పోలరైజ్ డిబేట్. మీరు అర్నవ్ గోస్వామి షో చూసిన, టైమ్స్ నౌ నావికా కుమార్, అంతమంది రాహుల్ శివశంకర్ ఇప్పుడు న్యూస్ 18లో ఉన్నాడు. వీళ్ళందరూ డిబేట్ మీరు చూడండి, అటో ఇటో ఉంటారు. నోబడీ విల్ బి ఇండిపెండెంట్. దే డోంట్ వాంట్ దట్. ఓపెన్ చెప్పాను మాకు. సో నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇంతవరకు మళ్ళీ పోలే. దేర్ ఆర్ టైమ్ నేను రిపబ్లిక్ టీవీ స్టూడియోలో 2 days 7-8 hours స్క్రీన్ పైన ఉన్న అర్నబ్ పాటు. ఇది వెరీ గుడ్ జెంటిల్మెన్, అబ్సల్యూట్లీ ఫైన్ జెంటిల్మెన్. స్క్రీన్ పైన కనబడే అర్నబ్ వేరు, రియల్గా అర్నబ్ వేరు. వెరీ పొలైట్, వెరీ హంబల్. 11:30కి నేను కార్ ఎక్కుతూ ఎయిర్పోర్ట్కి వస్తుంటే కూడా కార్ తలుపు అయినే డోర్ తీసి థ్యాంక్ యూ ప్రొఫెసర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నాడు. అంత హంబుల్. మీకు స్క్రీన్ పైన మాత్రం మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. మీరు అప్పుడు నాకే ఎక్స్పీరియన్స్. లంచ్ టైంలో జనరల్గా మాట్లాడుతున్నా, వాట్ ప్రొఫెసర్, వాట్ కైండ్ ఆఫ్ క్లాసెస్ యూ టీచ్ అని. సడన్గా వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నాడు. ఒకసారి నాకు భయమైంది, ఏంటి అని. ఏమైంది అన్న అంటే ఐ కుడ్ నాట్ రియలైజ్. అప్పుడే కెమెరా స్టార్ట్ అయింది, లైవ్ స్టార్ట్ అయింది. ఈ నోస్ ఆయనకు ఇక్కడ ఈపీ చెప్తారు కదా, లైవ్ బిగిన్స్ అని. సో సడన్గా అంటే అప్పటిదాకా బాగా మాట్లాడుతున్నాడు కదా, చూడండి మీరు కన్వర్జేషన్. నాగేశ్వర్, హౌ ఆర్ యూ, వాట్ కైండ్ ఆఫ్, వాట్స్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వేర్ డిడ్ యూ స్టడీ, హౌ ఇస్ ద కార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నాడు ఒకసారి. అది ఏమైందబ్బా అంటే లైవ్ స్టార్ట్ అయింది, తిట్టు మొదలుపెట్టి. సో దట్ ఈస్ ది స్టైల్ ఆఫ్ జర్నలిజం. సో ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్, దట్ ఈస్ ది స్టైల్ ఆఫ్ జర్నలిజం. పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, ఆయన తప్పే ఉన్నది. రైట్. పీపుల్ లైక్ ఇట్. ఇట్స్ ద మోస్ట్ ప్రామినెంట్, హైలీ పాపులర్ షో కదా. 50% ఆఫ్ ది ఇంగ్లీష్ టెలివిజన్ ఆడియన్స్ ఆయన షోకే ఉంటుంది. రిమార్కబుల్ ఆడియన్స్, వెల్ డిమాండ్ అండ్ సప్లై. దేర్ ఆర్ పీపుల్ టు వాచ్ హిమ్, దట్స్ హౌ హీ ఈస్. సో బట్ ఇట్ ఈస్ మై చాయిస్, ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్. ఈ షౌటింగ్ మ్యాచ్లో నేను ఉండదలుచుకోలేదు. ఒక్కసారి ఇప్పుడు షౌట్ చేసినా చాలా మీకు కూడా థ్రిల్లింగ్ ఉన్నది, ఎంటర్టైనింగ్గా ఉన్నది. నా గొంతు కూడా సహకరించింది. ఇలా 100 సార్లు షౌట్ చేస్తే నా గొంతు ఉంటుందా? వాట్ విల్ ఐ గెయిన్ ఫ్రమ్ షౌటింగ్ మ్యాచెస్? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను. ఐ లాస్ట్ 5-6 lakh rupees. Fine. You're fine with it? Absolutely fine. I'm happy with it, not fine. I'm absolutely happy with it. Because fortunately, neither my family nor my kids want that kind of money also. So, అందువల్ల మీకు థ్రెట్స్ ఉండవు. థ్రెట్స్ ఎవరికి ఉంటాయంటే, ఓ గ్రామంలో, ఓ మండలంలో, ఓ ల్యాండ్ గ్రాబర్ పొలిటీషియన్ పైన వార్తలు రాసిన థ్రెట్ ఉంటుంది. హయ్యర్ లెవెల్ ఉన్న థ్రెట్ ఉండదు ఎప్పుడు కూడా. హయ్యర్ లెవెల్ ఉన్నోడికి ఏం థ్రెట్ ఉంటుంది? మన వాళ్ళు ఎవరికి ప్రమాదం లేదు కదా, అందువల్ల థ్రెట్ ఉండదు. ఇలాగే బూతులు తిడుతుంటారు, సోషల్ మీడియాలో అనానిమస్ తిడుతుంటారు. సో దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నేను మొదట్లో మీకు చెప్పాను కదా,
సీతమ్మ తల్లినే అనుమానించారు, శ్రీకృష్ణ పరమాత్మపైనే దొంగతనం వేసి నిందలేశారు, గాంధీ మహాత్మనే చంపారు, ఈ 3 సార్లుదా యేసుక్రీస్తుకే శిలువ వేశారు, చాలాదా మీకు ఎగ్జాంపుల్స్. సో నాగేశ్వరరావు లెక్కన ఇదే కాంటెక్స్లో ద కీప్ సేయింగ్ సార్, అంటే పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం నాగేశ్వరరావు గారు యాంటీ బీజేపీ అని ఏదైతే అంటారో, ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఇఫ్ యూ నీడ్ టు టాక్, అసలు ఎందుకంటారు అట్లా మిమ్మల్ని యాంటీ బీజేపీ అని? అది అనేవాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. నేను డోంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ నాట్ అంటే అగెయిన్స్ట్ మాట్లాడుతున్నారు అని? మీకు నన్ను కాంగ్రెస్ అంటారు, కమ్యూనిస్ట్ అంటారు, వైసీపీ అంటారు, టీడీపీ అంటారు, బీజేపీ అంటారు, యాంటీ బీజేపీ కూడా అంటారు. బీజేపీ అని కూడా అంటారా? ఎందుకంటే చాలా మంది అంటారు మీకు మోడీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని. అంటే ప్రాబ్లమ్ ఈజ్ ఒక వీడియో చూసి కంక్లూషన్కి వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ ఉంది, రైట్, సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి, మీకు బాలాకోట్ స్ట్రైక్స్ నేను డిఫెండ్ చేశాను. అది చూసినానికి ఏమనిపిస్తుంది, నేను ప్రో బీజేపీ అనిపిస్తుంది. అదే మీరు ఇంకో టాపిక్ పైన ఐ వాజ్ వెరీ క్రిటికల్ ఆఫ్ మోడీ, అదేమంటారు, మీకు యాంటీ బీజేపీ ఉంటారు. సో ఇష్యూ బేస్డ్గా ఉంటుంది తప్ప ఇట్ కాన్ బి ది అదర్వైజ్ కదా. రైట్. ఇప్పుడు నాకేమి బీజేపీని నేనే ఓడిస్తానన్న భ్రమల్లో లేను, నాకేం బీజేపీతో వైరమే లేదు కదా. ఉంటే మా ఇంటికి జేపీ నడ్డా ఎందుకు వస్తాడు? ఆ బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఇళ్ళకి వెళ్ళారు? దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ హౌ పీపుల్ రెస్పెక్ట్ ద అదర్ వ్యూ పాయింట్ కదా. ఇప్పుడు ప్రాబ్లం బీజేపీ నాయకులకు కాదు, ఈ కింద అంగిల్ చింపుకునే అభిమానులు ఉంటారు కదా, ఈ అంగిల్ చింపుకునే అభిమానులకు ఎక్కువ రైజ్ అవుతుంటారు. బట్ అల్టిమేట్లీ ఇష్యూ టు ఇష్యూ, ఒక ఇష్యూ పైన ఒకరి అభిప్రాయం రైట్ అనిపించచ్చు, ఇంకో ఇష్యూ పైన ఇంకో అభిప్రాయం రైట్ అని. నేను యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్తున్నారు కదా, జేపీ నడ్డా గారు మీ ఇంటికి రావడం అనేది, ఆ వీడియో కిందనే కమెంట్ చూసాను అనమాట. ఏముందిలే బీజేపీ నువ్వు కనొద్దు అని చెప్పడానికి వచ్చాడు. సో చెప్పకుండా ఆగినా పర్స్పెక్టివ్స్ అట్లా అదే ఇప్పుడు చెప్పకుండా ఆగినా. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు ప్రతి అంశం పైన ప్రతిరోజు అనేక గంటల పాటు మాట్లాడతాడు. సో నా అభిప్రాయం ఎక్కడ దాచుకోలే కదా. ఇప్పుడు మనం ఏమవుతుంది అంటే మనిషి రకరకాల రంగుల గ్లాసులు పెట్టుకుంటారు. వాడు ఒక గ్లాసు సాఫ్రాన్ గ్లాస్ పెట్టుకున్నాడు అనుకో, ఒక రకంగా కనబడతాం. మనం రెడ్ కలర్ గ్లాస్ పెట్టుకుని ఇంకో రకంగా కనబడతాం, ఎల్లో కలర్ గ్లాస్ పెట్టుకుని ఇంకో రకంగా. ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళు తగ్గిపోతున్నారు, ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకున్న వాళ్ళు కరెక్ట్ కనబడతాం. సో మనిషి తాను చూసేదాన్ని బట్టి ఉంటుంది కదా. ద వే యూజ్. ఇప్పుడు మీరు ఒక జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి రసమలై ఇవ్వు, ఏమంటాడు, తీయగా ఉందంటాడా, చేదుగా ఉందంటాడు. సో జ్వరంతో ఉన్న వాడికి మీరు మైసూర్ పాక్ ఇవ్వు, చేదుగా ఉందంటాడు. మైసూర్ పాక్ చేదుగా మారిపోతుందా? మైసూర్ పాక్ క్వాలిటీ మైసూర్ పాక్దే, దాని తీపిదనంలో చేంజ్ లేదు. ఒకరికి అది తీయగా అనిపిస్తుంది, ఇంకొకరికి చేదుగా అనిపిస్తుంది. తప్పెవరిది? మైసూర్ పాక్ది కాదు, తినేవాడివి. నాగేశ్వర్ మాట్లాడేది ఒకటే ఉంటుంది మైసూర్ పాక్ లాగా. అది చూసేవాడికి వాళ్ళ పర్సెప్షన్ బట్టి వాళ్ళు బయాసులు ఇంకొకరిని బయాసులు అంటే నేనేం చేయగలుగుతాను. అండ్ జనరల్గా సార్ మీరు కమెంట్స్ అవి చదువుతారా మీ వీడియోస్లో కింద, లేకపోతే అట్లా? ఐ డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఆల్సో. అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ గుడ్ కామెంట్స్. కానీ ఏమవుతుందంటే ఒక 1000 కామెంట్స్లో 10 గుడ్ ఉంటాయి. అందుకొరకు నీ 990 కామెంట్స్ చదవడం టైం వేస్ట్ చేసుకోవాలి. ఆ 990 కామెంట్స్ అది మైండ్ హార్ట్ ఖరాబ్ చేసుకోవాలి. ఎందుకంటే టైం వేస్ట్ పడి. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు దెమ్, దే ఆర్ నాట్ టీచర్స్ హూ ఎవాల్యుయేట్ మీ, ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు దెమ్. నేను చెప్తాను, నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు. కామెంట్ చేసిన వారు దే ఆర్ సర్వింగ్ మై పర్పస్ కదా. నన్ను తిడితే సంతోషం కదా, మీకు కూడా తెలుసు కదా అల్గరిథమ్స్ ఎట్లా పనిచేస్తాయి. అది తిట్టినా మెచ్చుకున్నా ఎనీ యాక్టివిటీస్ ఎంగేజ్మెంట్. సో ఐ షుడ్ థ్యాంక్ ద ట్రోల్స్. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే అంత ఛానల్ పాపులర్ అవుతుంది. ఈ మధ్య మొన్నెవరు అన్నారు ట్రోలింగ్ తగ్గిందంటే, అయ్యో చాలా బాధేస్తుంది అన్న. అదేంటి అన్నాడు, ట్రోలింగ్ తగ్గితే ఆల్గరిథం సజెస్ట్ చేయదయ్యా, అదో బాధ. ఎక్కువ ట్రోలింగ్ ఉంటే నాకు ఎక్కువ పాపులర్ అవుతుంది నా ఛానల్లో. ఏదో ఉన్నట్టు చూడడానికి వస్తాడు. సో అంత డిసడ్వాంటేజ్ ఉంటే అడ్వాంటేజ్ అంటాడు ఫిలాసఫర్. సో ఐ టేక్ ఇట్ ఇన్ రైట్ స్పిరిట్. సో కానీ పాయింట్ ఏంటంటే, నేను ఇంతవరకు కొన్ని thousands of hours మాట్లాడాను మనిషి. ఎక్కడా ఒక్క తప్పుడు పదం వాడలే, ఎవరి మీద వాడలే. సో ఏ పార్టీ మీద వాడలే, ఎక్కడా అభ్యంతరకరమైన పదాలు లేదు. నెవర్ ఐ కామెంటెడ్ ఇండివిజువల్లీ. మీరు ఇంతవరకు నేను చెప్పాను కదా,
తెలుగు టెలివిజన్ స్క్రీన్ పైన అత్యధికంగా మాట్లాడింది నేనే అనుకుంటాను. అండ్ నేనైతే మిమ్మల్ని ఎప్పుడు అగ్రెసివ్ చూడలేదు. అగ్రెసివ్ క్వశ్చన్ లేదు. అగ్రెషన్ అనేది మన మన ప్రభావంలో ఉండాలి, ఇంపాక్ట్ ఆన్ పీపుల్ ఉండాలి, రైట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే నాకు ఐ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ ఎనీబడి, నథింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీబడి, ఐ హ్యావ్ నో మలైస్ టువర్డ్స్ ఎనీబడి. ఐ స్పీక్ వాట్ ఐ పర్సీవ్ టు బి ట్రూత్. ఏది నిజమని నేను భావిస్తానో అది చెప్తాను. అది చేదుగా ఉండొచ్చు కొంతమందికి, కొంతమంది రుచిగా ఉండొచ్చు. నా బాధ కాదు, నేను మైసూర్ పాక్, ఓనికి తీయగా ఉండొచ్చు, ఓనికి చేదుగా ఉండొచ్చు, దానికి నేనేం చేస్తాను? ఆల్రెడీ జనంతో బాధపడుతున్న వాళ్ళకి చేదుగా ఉంటుంది, వాడికి జనం ఉంటే నేనేం చేస్తాను? నేనేచ్చి ఇంజక్షన్ ఇవ్వలేను కదా, వాళ్ళ ఇంజక్షన్ వాళ్ళే తీసుకోవాలి కదా. నీ జనం ఉంటే నేనేం చేస్తాను? నువ్వు వేసుకో పారాసిటమాల్, నా బాధ కాదు కదా అది. నేను ఐ స్పీక్ అంతే, ఐ స్పీక్ కనుకని నన్ను క్రిటిసైజ్ చేసే హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది. ఐ అప్రిషియేట్ ద రైట్ ఆఫ్ ఎనీబడి టు క్వశ్చన్. యూ జస్ట్ అవాయిడ్ దట్. కానీ అబ్యూజింగ్ ఉండకూడదు, కానీ ఉంటే వాళ్ళ సంస్కారం. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా పెంచలేదు అనుకో, దాన్ని నేనేం చేస్తా? వాళ్ళ కుటుంబ సంస్కారం దరిద్రంగా ఉంది, వాడు బూతులు మాట్లాడుతున్నాడు, వాడి వ్యక్తిత్వం సరిగా లేదు, వాడు దాన్ని బహిరంగంగా ప్రదర్శించదలుచుకున్నాడు. నేను పనికి మాలే వ్యక్తిత్వం ఉన్నవాడిని కనుక నేను ఇట్లా బూతులు మాట్లాడతాను. వై షుడ్ ఐ ప్రివెంట్ దట్ మ్యాన్? లెట్ హిమ్ ఎగ్జిబిట్ హిస్ డర్టీనెస్ కదా. వాడు బురదంతా వాడు బయట పెట్టుకోదలుచుకుంటుంటే నేనెందుకు ఆపాలి అంట నేను. సో ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ మీ కదా. సో ఇన్ వాట్ వే కామెంట్స్ విల్ రిఫ్లెక్ట్ మీ ఆన్ మీ. కరెక్ట్. అండ్ అంటే టు బీ సో యాక్టివ్, అంటే ప్రతి దాని మీద ఒక అవగాహన రావడానికి, లేకపోతే టు బీ అప్డేటెడ్ ఆల్ డే, ఎవ్రీ డే, ఆల్ డే కాదు ఇంకా ఎవ్రీ డే, ఇఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అసలు మీరు మీ సోర్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి, మీ సోర్స్ ఆఫ్ గెట్టింగ్ అప్డేటెడ్ ఏంటి? నేను ఐ బీన్ రీడింగ్ ఫర్ లాస్ట్ 40 years. ఓకే. ఇవాళ మొదలుపెట్టింది కాదు. రీడింగ్ యూ మీన్ న్యూస్ పేపర్స్? లాట్ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, బుక్స్, ఎవ్రీథింగ్. సో అండర్ ద సన్ నేను యాక్చువల్గా 40 కూడా కాదు, ఇంకా ఎక్కువ, మోర్ దెన్ 50 years, నియర్లీ 50 years. నేను 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి న్యూస్ ఫాలో అవుతున్నాను. సో ఇప్పటికీ కొన్ని వేల పుస్తకాలు చదివి ఉంటాను. సో ఆల్ క్లాసిక్స్ నుంచి మొదలుకొని చాలా స్టడీ చేసి ఉంటాను. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, పాలస్తీనా ఇష్యూ ఉంది. పాలస్తీనా ఇష్యూ నిన్న పుట్టలే కదా. రైట్. నేను పాలస్తీనా ఇష్యూ 40 years కింద చదివాను, 40 years కింద నుంచి చదువుతున్నాను. సో దట్ ఇస్ వన్ అడ్వాంటేజ్, ఎందుకంటే క్యూములేటివ్ నాలెడ్జ్ అంటారే. సో యూ గో ఆన్ అక్యూములేటింగ్ నాలెడ్జ్. ఐ హ్యావ్ ఎ రిమార్కబుల్ మెమరీ. ఐ రెగ్యులర్లీ ఫాలో ఎంటైర్ స్ట్రీమ్ ఆఫ్ మీడియా. మీరు నాకు ఇంటికి 12 న్యూస్ పేపర్స్ వస్తాయి, ఇంకో 10-12 న్యూస్ పేపర్స్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్. రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తారు సార్ చదవడంలో? వెల్, చదవడము, రాయడం, మాట్లాడేటప్పుడు నాకు వేరే పని లేదు, 17 గంటలు అదే. సో వేరే వర్కే లేదు నాకు. సో నాకు దొరికిన టైం వల్ల అదే పని. సో అంటే ఎవ్రీథింగ్ చదివే టైం ఎవరికి ఉండదు, ఇట్స్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. ఏం చేస్తా అంటే వి గ్లాన్స్ త్రూ ఇట్. ఏ యూజ్ చేస్తున్నారు సార్? ఏ కూడా యూజ్ చేస్తాం, కానీ ఏ మీద ఉన్న ఏ ఎప్పుడు కూడా మనకేంటంటే ఏఐ కొంతవరకు ఉపయోగపడుతుంది, మనకు నాలెడ్జ్ లేకుండా ఏఐ ఉపయోగపడదు. మీకు మై సన్ ఈజ్ అన్ ఏఐ స్పెషలిస్ట్ ఇంజనీర్ ఇన్ గూగుల్. సో వాని మీద ఈ మధ్య బిజినెస్ ఇన్సైడర్ ఇంటర్వ్యూ కూడా చేసింది. తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పిక్ దట్ ఆర్టికల్. అది మీకు అంటే హౌ ఎన్ ఇండియన్ బార్న్ టెక్కీ ఫ్లిప్డ్ ఇస్ క్యారీడ్ లైక్ ఎ హాట్ దోశ అని, అంటే వాడిని ఏఐలోకి ఎలా మారాడు అని వాడి మీద స్టోరీ వచ్చింది. సో వాడు మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నాన్న, ఒక గుర్రం ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు. మనిషి స్ట్రేట్ లైన్లో పోతాడు, కానీ గుర్రం అంతా ఫాస్ట్గా పోలేడు. గుర్రం చాలా ఫాస్ట్గా పోతుంది, కానీ స్ట్రేట్ లైన్లో పోదు. మనిషి గుర్రం ఎక్కితే స్ట్రేట్ లైన్లో పోతాడు, ఫాస్ట్గా పోతాడు. సో ఏ గుర్రం అయితే మనిషే. సో మనిషి అని మీకు జెన్సన్ హువాంగ్, ఎన్విడియా చీఫ్ మాట అంటాడు, it is not AI which replace humans. It is the humans who use AI will replace humans who do not use AI. Yeah, right. So AI మనుషులు రిప్లేస్ చేయదు. AI వాడే మనుషులు AI వాడని మనుషుల్ని రిప్లేస్ చేస్తారు. డెఫినెట్లీ. నేను కూడా ఐ యూజ్ చాట్ జీపీటీ, ఐ యూజ్ జెమినా, ఐ యూజ్ పర్ప్లెక్సిటీ AI. కానీ అవి ఏమవుతుంది అంటే మనకు నాలెడ్జ్ లేకపోతే చెప్పింది కరెక్ట్ అని చెప్పలేము. రైట్. సో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది నీకు నాలెడ్జ్ ఉంటే అది ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ. ఇట్స్ అ గ్రేట్ టూల్. మాకు కూడా సార్ రీసెర్చ్ ఆస్పెక్ట్లో ఆర్ ఏదన్నా సర్చ్ చేసుకోవాలంటే ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఇలాంటి యూజ్ చేసినప్పుడు మల్టీఫోల్డ్ అయిపోతుంది దాని మా కెపాసిటీ. న్యాచురల్లీ ఇప్పుడు ఒకరు చేసే పని ఇద్దరు ముగ్గురు చేసే పనికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దాట్స్ వే వీ కెన్ ఎన్హాన్స్ ది రీసెర్చ్ ప్యాటర్న్ కదా. ఇప్పుడు యూ కెన్ ఇప్పుడు ఒక ఫాస్టర్, ఇట్ కెన్ బి ఫాస్టర్. మీకు అంటే పర్ప్లెక్సిటీ ఏ కానీ ఏది వాడినా ఇట్ విల్ ఓన్లీ
గివ్ బేస్డ్ ఆన్ ది డేటా ఆన్ విచ్ ఇట్ ఇస్ ఆఫ్ ట్రైన్. కోర్స్. మీకు తెలుసు కదా, ఇట్స్ ఏ బేస్డ్ ఆన్ LLM మోడల్. అవును. ఆ ట్రైనింగ్ డేటా పైన, ఆ ట్రైనింగ్ డేటా తప్పు ఉంటే దాని రీసెర్చ్ కూడా తప్పున్నట్టే. అందువల్ల మనకు సబ్స్టిట్యూట్ కాదు అది. ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ డేటాలో బయాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకు వెనిజులా ఇష్యూ తీసుకోండి. ఆ ట్రైనింగ్ డేటా గనక ప్రో యుఎస్ ఉంటే నీకు ఇచ్చే ఆన్సర్ కూడా ప్రో యుఎస్ వస్తుంది. మీకు రూపీ ఫాల్ ఉంది ఉదాహరణకు, రూపీ ఫాల్ మంచిదనే అభిప్రాయం ఉన్న వాళ్ళు ఉన్నారు, రూపీ ఫాల్ చెడ్డదని అభిప్రాయం ఉన్నారు. ఆ ట్రైనింగ్ సెట్ ఏది ఉంది అనేది. అందువల్ల ఇట్ ఇస్ సింప్లీ ఎ టూల్ అండి. మీకు ఏఐ ఈజ్ ఎ టూల్. టూల్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ కదా. అండ్ సార్, అంటే నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక డెకేడ్ నుంచి వింటున్నది డాలర్ కన్వర్షన్ చూస్తే, ఇప్పుడు ఇందాక టాపిక్ కూడా వచ్చినందుకు, సో ఒక డాలర్కి ఇప్పుడు ఇవాళ ప్రకారం 91 రూపీస్ అయింది ఒక డాలర్. సో ఎప్పటికి చూస్తాం ఆ డిఫరెన్స్, ఎప్పటికి నార్మల్ అవుతుంది, ఆర్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? 1947లో $3.36 $1. 1950లో $4.50. 1966లో $7.50. 1990లో $17.50. 91లో $22.50. 17 రూపీస్ అబో $20. 92లో మీకు అలా 2010కి వచ్చేవరకు 70 దాటింది. సో ఇప్పుడు 91. సో దిస్ ఈజ్ అ సెక్యులర్ డిక్లైన్ అంటారే, కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూ వస్తుంది. సో మీకు ఇంకెంత అవుతుంది అనేది ఎవడు చెప్పలేడు, కానీ ఐ థింక్ ఇట్ విల్ రీచ్ అట్లీస్ట్ 92-93 అవుతుంది అంటున్నారు. సో ఇట్స్ ఎ కన్సిస్టెంట్ డిక్లైన్. ఒక రోజులో జరిగిన డిక్లైన్ కాదు, ఈ మధ్య కాలంలో హెవీ డిక్లైన్. ఇప్పుడు ఈ ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే 2025లో డాలర్ 10% తగ్గింది. డాలర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రూపీ పెరగాలి, కానీ రూపీ 6% తగ్గింది. కారణం వీఆర్ ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. అదర్ కరెన్సీ డాలర్తో పోలిసి అప్రిషియేట్ అవుతున్నా కూడా రూపీ డిప్రిషియేట్ అవుతుంది. రైట్. సార్, మీరు జర్నలిస్ట్లకి సెషన్స్ చెప్పేటప్పుడు కానీ, లేకపోతే అడ్వైజరీ ఆర్ మెంటర్ లాగా వెళ్ళినప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, జర్నలిస్ట్లకి మీరు రెగ్యులర్గా ఇచ్చే ఒక 3 స్ట్రాంగ్ అడ్వైజెస్ ఆర్ 3 స్ట్రాంగ్ థింగ్స్, ఇది ఎప్పటికీ మీరు దాటకూడదు అనేవి, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్. ఒకటి బేసిక్ థింగ్ ఏంటంటే ఇంపార్షియాలిటీ, న్యూట్రాలిటీ. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్బయాస్డ్గా, అన్బయాస్డ్ డజంట్ మీన్ యూ విల్ బి న్యూట్రల్గా, ఇండిపెండెంట్. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెంట్. ఇప్పుడు అన్యాయానికి న్యాయానికి మధ్య న్యూట్రల్గా ఉండలేము, అణచివేసేవాడికి అణచివేత గురవుతున్న వ్యక్తి మధ్య న్యూట్రల్గా ఉండలేము, నిందితునికి బాధితునికి మధ్య న్యూట్రల్గా ఉండలేము. ఐఎమ్ నాట్ టెలింగ్ న్యూట్రల్. అత్యాచారం చేసిన వారికి అత్యాచార బాధితురాలకు మధ్య న్యూట్రల్గా ఉంటామా? అవినీతి నీతికి మధ్య, అధర్మానికి ధర్మానికి మధ్య న్యూట్రల్గా ఉంటామా? ఇంపాసిబుల్. ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి బయాస్డ్. బయాస్డ్ టువర్డ్స్ ట్రుత్, బయాస్డ్ టువర్డ్స్ రైటియస్నెస్. అంటే మంచి వైపు ఖచ్చితంగా బయాస్ ఉంటుంది, ధర్మం వైపు ఖచ్చితంగా బయాస్ ఉండాలి, మానవత్వం వైపు ఖచ్చితంగా బయాస్ ఉండాలి. సో అందువల్ల న్యూట్రాలిటీ ఉండమని అనను, ఇండిపెండెంట్ ఉండాలి అని అంటాను. ఇది మొదటిది. రెండవది, బీ ఆనెస్ట్ టు ద ట్రుత్. అంటే మీరు మీ సొంత ఎజెండాతో యూ కెనాట్ మిస్ ద రియాలిటీ. మీకు నచ్చకపోవచ్చు, కానీ అది రియాలిటీ మాత్రం అయినప్పుడు అంగీకరించాల్సిందే. కరెక్ట్. సో రియాలిటీని దూరం పోతే యూ క్రెడిబిలిటీ విల్ సఫర్. థర్డ్ ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ. యు ఆర్ ఎ జర్నలిస్ట్ బట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హైలీ టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఒక నదీ తీరానికి వెళ్ళి బ్యూటిఫుల్గా ఫొటోస్ తీస్తుంటాడు. సడన్గా ఈ ఫైండ్స్ ఎ పర్సన్ డ్రౌనింగ్, కొట్టుకుపోతుంటాడు. ఏం చేయాలి? అతనికి ఈత కూడా వస్తుంది. 2 ఆప్షన్స్. దూకి అతన్ని రక్షించడం ఒక ఆప్షన్. రెండవది, ఆ నదిలో కొట్టుకుపోతూ రక్షించు అని ఆహాకారాలు చేస్తున్న మనిషి అద్భుతమైన వీడియో ఫోటోగ్రాఫ్ వస్తుంది. ఏం చేయాలి మనిషి? ఈ ఆన్సర్, నేను యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నేను క్యాప్చర్ చేయాలి ఒక ఉదయాన్ని కదిలించే సీన్. అదే సమయంలో ఒక మానవుడిగా, మానవత్వం ఉన్న మనిషిగా అతను కాపాడాలి. ఈ ప్రశ్న ఒక జర్నలిస్ట్ ముందు అడిగినప్పుడు నా సింపుల్ క్వశ్చన్, నీ కొడుకైతే ఏం చేస్తావు? ఫోటోగ్రాఫర్ ఆలోచిస్తావా? దూకుతావు, కాపాడుతావు. ఇది కూడా అంతే. నువ్వు మనిషి మొదలు మానవుని, తర్వాతనే జర్నలిస్ట్. కరెక్ట్. యువర్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ అబౌవ్ యువర్ హ్యూమనిజం. అందువల్ల ఎప్పుడు కూడా జర్నలిస్ట్ అనుకొని నీ లార్జర్ అబ్జెక్టివ్స్ ఇన్ సొసైటీ మార్చిపోకూడదు. యూ షుడ్ జర్నలిస్ట్ బీ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్, జర్నలిస్ట్ బీ ఎ సోషల్ క్రిటిక్,
ఎందుకంటే సమాజంలో మీడియా క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేయాలి. రైట్. తర్వాత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ ప్లే చేయాలి. ఒక ప్రజల పక్షాన ఎజెండాను క్రియేట్ చేయాలి. ఈ 3 చేయాలి. ఈ 3 ఏది లోపించినా నష్టం. రైట్. అండ్ సార్ అంటే జనరల్గా కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను, ఒక 2-3 స్టేట్మెంట్స్ చెప్పి దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ప్లస్ అలాంటి స్టేట్మెంట్స్ని ఆర్ అలాంటి బిలీఫ్స్ని మీరు ఎంతవరకు నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడితే 3 times పవర్లోకి రావడం కష్టం, నెక్స్ట్ టైం ఇంపాసిబుల్ అనడం, లేకపోతే జైలుకి వెళ్ళిన వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సీఎంలు అవుతారు, ఈ మాటలు కొన్ని ఉంటాయి కదా, కొంతమంది నమ్ముతారు లేకపోతే కొంతమంది స్టేట్మెంట్లు వేస్తారు అట్లా. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా జైలుకి వెళ్తా కదా సీఎం అవుతా అంటే సంతోషంగా వెళ్తా. పొటెన్షియల్ క్యాండిడేట్ అంటుంది. సో రేపు పొద్దున వెళ్తా. జైలుకి వెళ్ళడం వల్ల సీఎం అయితే ఇక దేశంలో జైళ్ళల్లో మనుషుల ప్లేస్ ఉండదు. ఎవ్రీబడి లవ్స్ టు గో టు జైల్ కదా, టు బికమ్ సీఎం. జైలుకి వెళ్తే జైల్లోనే ఉండేవాడు ఉంటాడు, జైలుకి వెళ్తే బయటకి సీఎం అయిన వాళ్ళు ఉంటారు. సీఎం అవడానికి జైలుకే సంబంధం. జైలుకి వెళ్తే సీఎం అవుతా అంటే ప్రతి ఒక్కరు జైలుకి వెళ్తారు. నేనైతే ఫస్ట్ వెళ్తా. సో దానికన్నా ఏమవుతుంది, ఇక 3 సార్లు గెలిచిన వాడు 4సారి గెలవకూడదని ఏమీ లేదు. ఎన్నడూ గెలవకూడదు. ఇప్పుడు 4 సార్లు చిన్న ఉదాహరణ చెప్తాను. మొదటి అటెంప్ట్లోనే ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, 4 అటెంప్ట్ లాస్ట్లో సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఏముంది అందులో? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా. మీరు ఒక లాజిక్ చెప్పారు సార్, అంటే 2 times గెలిచిన తర్వాత 3rd timeకి ప్రజలకు కూడా ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది, డిస్ట్రెస్ వస్తుంది, సంథింగ్ అట్లేదు మాట్లాడిన ఒక వీడియో చూసినట్టు గుర్తు నాకు. అంటే మీకు డెఫినెట్గా 2 సార్లు గెలిచినప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న కొద్దీ ప్రజలు నిన్న పర్ఫార్మెన్స్ లెవెల్ పెరుగుతుంది, బెంచ్ మార్క్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు బెంచ్ మార్క్ పెరుగుతున్న కొద్దీ ఈ ఛాలెంజెస్ పెరుగుతాయి. అంతే తప్ప 2 సార్లు గెలిస్తే 3వసారి గెలవడని, 2 సార్లు గెలవకపోతే 3వసారి గెలుస్తారు, ఈ రకమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్ నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వను కూడా. అదే అది అట్లేమీ రూల్ ఏమి ఉండదు కదా. సో మొదటిసారి గెలిచి 2వసారి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గెలిపోవటంలో. కరెక్ట్. అండ్ జనరల్గా నా ప్రతి పాడ్కాస్ట్లో ఎండింగ్ క్వశ్చన్స్లో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్కి, ఇన్ కేస్ ప్రతి ఒక్క వ్యూవర్కి మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఒక జనరల్ అడ్వైస్ ఏమిస్తారు? అడ్వైస్ వాళ్ళు అడ్వైస్ నాకు ఇవ్వాలి, నేను ఇంకేం మాట్లాడాలి. సో నేను అది మీ ఛానల్లో ఇచ్చేస్తారు కదా, మీరు మా ఛానల్లో ఏమిస్తారు చెప్పండి. మీ దాని ఛానల్ ద్వారా కూడా నాగేశ్వర్ ఇంకా సమాజం పక్షాన, ప్రజల పక్షాన ఇంకా సమర్థవంతంగా మాట్లాడడానికి మీ సలహాలు కింద కామెంట్ల రూపంలో రాయండి. నేను కూడా చూసి నేర్చుకుంటాను. నిరంతర విద్యార్థిని నేను. అందువల్ల మీ ప్రేక్షకులకు సలహా ఇవ్వను, ప్రేక్షకుల సలహాలు తీసుకుంటాను. సో అందువల్ల ఐ థింక్ వ్యూవర్ ఇస్ ద గాడ్. నీకు వ్యూవర్కు నువ్వు కింగ్ కాదు. నిన్ను చూసి ఇప్పుడు నాగేశ్వరం మీరు ఎందుకు పిలిచారు మనిషి? లక్షలాది మంది చూస్తున్నారని పిలిచారు కదా. అందువల్ల ఎవరి వల్ల నాగేశ్వర్ అయ్యాను? చూసేవాళ్ళ వల్ల అయ్యాను. అందువల్ల నేను చూసే వాళ్ళ మీద ప్రివేల్ కాను, చూసేవాళ్ళు నా మీద ప్రివేల్ కావాలని కోరుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మనిషి. థ్యాంక్ యూ. మీన్స్ లాట్ సార్. థ్యాంక్ యూ.